సనాతన ధర్మం సనాతన ధర్మం సనాతన ధర్మం అని ఈ మధ్య కాలంలో విపరీతంగా వింటున్న మాట ఏంటి సార్ ఎగ్జాక్ట్లీ సనాతన ధర్మం అంటే? సార్ అతి పురాతనమైంది, నిత్య నూతనమైంది. ఒక్క మాట, జాతీయవాదం అనేది ఒక 3 ముక్కలుగా మారిపోయింది. కానీ ఒక మతం పేరుతో నీ ప్రాథమిక హక్కుని నువ్వు సంపాదించుకొని నీ తాత తండ్రులు సంపాదించిన ఆస్తిని ఇది నాది అని చెప్పి లాక్కుంటే అంటే మీరు ఇప్పుడు బీజేపీ జాతీయవాదం అనుకోవాలా? నేను బీజేపీ, నాకేమి బీజేపీ మెంబర్షిప్. గాడ్సేని మీరు అభిమానిస్తారా లేదంటే తిడతారా ఆధారంగా? ఎందుకు, ఏ బేస్ లో ఆయన్ని దేశద్రోహి అంటున్నారు మీరు? మహాత్ముడిని చంపాడు కాబట్టి. ఎవడు మహాత్ముడు? ఎట్లా, ఎవరిచ్చారు ఆయనకు మహాత్మా బిరుదు? గాంధీని చంపింది కూడా దేశం కోసమే. పాకిస్తాన్ నుంచి చంపబడగా మిగిలినటువంటి వాళ్ళు వచ్చి ఢిల్లీ రోడ్ల మీద పడుకొని ఉంటే, చలికి చస్తూ ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి హిందువుల బాగోగులు చూడకుండా ఏ పేరు మీద ఈ దేశం విభజించబడింది? మతం. మరి ఒక దేశం ముస్లిం దేశం అయితే రెండవ దేశం ఏమవుద్ది? హిందూ దేశం కావాలి. ఎందుకు కాలా? హిందువుల గురించి మాట్లాడినటువంటి గాడ్సే దేశద్రోహి ఎట్లవుతాడు? అంబేద్కర్ ఏం మాట్లాడాడు తెలుసా మీకు విభజన గురించి? ఆఖరి ముస్లిం భారతదేశం వదిలేదాకా ముస్లిం ఎక్స్ప్లోజన్ ఎట్లా ఉందో చూస్తున్నారు కదా. 30-40 సంవత్సరాల్లో వాళ్ళు మెజారిటీలు అవుతారు, మనం మైనారిటీలు అవుతాం. అప్పుడేంది ఈ దేశ పరిస్థితి? అసలు 15% ఉన్నటువంటి ముస్లింలు మైనారిటీలు ఎట్టయ్యారు? మాట్లాడారా ఎవరైనా? ఈ దేశం మాది అని చెప్పి ఖలిస్తాన్ వాళ్ళు మాట్లాడుతున్నారు. రేపు ఈ దేశం మాది అని ముస్లింలు మాట్లాడితే ఎక్కడ పోతారు మీరు? ఏ దేశం ఉంది నీకు? సో అంటే ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చడమేనా లక్ష్యం? అంటే ఇప్పుడు బీజేపీ ఏం తప్పేంటి? అదే అడుగుతున్నా సార్. తప్పేంటి సార్? నేను తప్పు. దేశం విడిపోయిందే మత ప్రాతిపదికన అయినప్పుడు, ఒక దేశం ముస్లిం దేశం అయినప్పుడు రెండో దేశం హిందూ దేశం కావడంలో తప్పేంటి? అక్కడ కూడా మన హిందువులు ఉన్నారుగా. ఎక్కడ? పాకిస్తాన్. ఎంతమంది విభజన నాటికి ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? విభజన జరిగిన తర్వాత 23% మంది ఉన్నారు. ఇప్పుడు 3%. ఏమయ్యారు 20% మంది? మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన గాంధీ మహాత్ముడు. స్వాతంత్ర్యం ఆయన తీసుకురాలేదు. దయచేసి ప్లీజ్ ఈ మాట మాట్లాడకండి. అంటే ఇప్పుడు కేసీఆర్ ని కూడా మనం జాతిపిత అంటున్నాం కదా. మీరు అంటున్నారు, నేను అనడం. దయచేసి అంటే ఆయన తెలంగాణకు స్వాతంత్రం తెచ్చాడు కదా, ఆయన వల్ల వచ్చిందా? సరే సార్, మీ దృష్టిలో పటేల్ తెచ్చాడా స్వాతంత్రం? ఎవరు తెచ్చాడా? ఏ పని కూడా ఒక్కడి వల్ల జరగదు. సిఏఏని ఏర్పాటు చేశారు. ఎందుకో తెలుసా? ఒక విదేశీ వనిత భారతీయ ప్రధాని ఇంట్లోకి చేరింది. భారతదేశానికి ప్రధాని కాకూడదు అనేది మన రాజ్యాంగంలో ఉంది. విదేశీయులు దాన్ని బయటకు తీసుకెళ్ళి ఒక మీకు తెలియని విషయం, జాతి మొత్తానికి తెలియని విషయం, ఆయన ప్రధాని అవుతాడు అని ఎవరైనా అనుకున్నారా? ఛాన్సే లేదు. కానీ 6 నెలల ముందు ఇంగ్లాండ్లో ఒక టాబ్లాయిడ్ మన్మోహన్ సింగ్ ఈజ్ గోయింగ్ టు బి ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని చెప్పింది తెలుసా? హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఈరోజు మీకు ఒక అద్భుతమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. తను మన దేశ వారసత్వ, చారిత్రక, రాజకీయ అనేక కోణాల్లో ఉన్న అంశాలని, మరుగుపడిన చరిత్రని, గాయబడిన చరిత్రని అన్నిటినీ కూడా ఇప్పుడు ఆయన ప్రజల ముందు తీసుకొస్తూ అవాక్కయ్యేలా చేస్తున్నారు.
చరిత్ర ఇంత వక్రీకరణకు గురైందా అని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు. తను ఎవరో మీకు ఈ పాటికి అర్థమైంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చరిత్ర మీద ఇంత గొప్పగా ఇంత సంచలనాత్మకంగా చేస్తున్నది ఒకే ఒక్క వ్యక్తి, మదన్ గుప్తా గారు. తను వృత్తిరీత్యా డాక్యుమెంటరీ డైరెక్టర్, కొన్ని వేల డాక్యుమెంటరీలు తీసిన అద్భుతమైన డైరెక్టర్. కానీ చరిత్ర మీద ఆయనకున్న పట్టు, ఒక్క చరిత్రే కాదు, పౌరాణికం, చరిత్ర, ఇతిహాసాలు ఏ విషయాన్ని తీసుకున్నా ఆయన చెబుతున్న విషయాలు నిజంగా అవాక్కయ్యేలాగా ఉంటాయి. మరి ఆ అద్భుతాన్ని ఇవాళ మీకు పరిచయం చేయబోతున్నాను. సార్ నమస్తే. నమస్తే అండి. చాలా విశేషణాలు వాడేసారు. కొన్ని వాడాను సార్, ఎందుకంటే జనాలకి మీ గొప్పతనం తెలియాలి. ఎందుకంటే ఇంత అద్భుతంగా ఈ మధ్య కాలంలో ఇంత ఆథెంటిక్ గా సార్ ఎవరు చెప్పలా, మాకైతే అసలు తెలీదు సార్. మీరు చెప్తుంటే ఇలా వింటున్నాం, ఓ ఇంత ఉందా అని. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఒక మాట చెప్పేటప్పుడు, మనం ఒక మాట మాట్లాడేటప్పుడు దానికి తగిన ఆధారాలు, తగిన అధ్యయనం లేకుండా మనం మాట్లాడకూడదు. అది ప్రజల్ని తప్పుదోవ పట్టించడమే. కరెక్ట్ సార్. బిఫోర్ దిస్ అంటే మీరు ఫీల్ అవ్వద్దు, నేను ఒక ప్రశ్న అడుగుతాను. చెప్పండి. మీరు బాధపడాల్సింది అంటే ఎందుకన్నా అంటే సార్, ఇప్పుడు ఈ మధ్య కాలంలో జాతీయవాదం అనేది ఒక 3 ముక్కలుగా మారిపోయింది. ఒకటి వామపక్ష జాతీయవాదం, వామపక్షాన్ని జాతీయవాదం ఎందుకన్నా కూడా చెప్తాను, చెప్పండి. చెప్తాను. రెండోది కాంగ్రెస్ జాతీయవాదం, ఇప్పుడు బీజేపీ జాతీయవాదం నడుస్తుంది. ప్రతి అంశానికి 4-5 కోణాలు లేదంటే 8 కోణాలు ఉన్నట్టుగానే. మీ కోణం ఏదో చెప్పండి. అదే నా కోణం. మీది ఏ కోణం అని అడుగుతుంది. నాది ఏ కోణం కాదు, నాది నిజమైన జాతీయ కోణం. ఓకే. ఒకటి జాతీయవాదం అని అంటే మీకు కమ్యూనిస్టులకి జాతీయవాదం ఎక్కడ ఉన్నదండి? ఎందుకు చెప్తున్నానండి, చెప్పండి నాకు. వాళ్ళ కంటితో లేదంటే వాళ్ళ చూపుతో రాసిన చరిత్రను మనం చిన్నప్పుడు చదువుకున్నాం. అవును, అందుకని అంటున్నాను. ఇప్పుడు దాన్ని చరిత్ర పుస్తకాల్లో పెట్టింది ఎవరు? వాళ్ళే. ఎవరు పెట్టారు? కమ్యూనిస్టులే. ఎట్లా పెట్టారు? అప్పుడు వాళ్ళ చేతిలో అధికారం ఉంది, వాళ్ళకి ఎవరి చేతిలో? కమ్యూనిస్టుల చేతిలో అధికారం ఎక్కడ ఉంది? అంటే వాళ్ళు రాశారు, వాళ్ళు చెప్పిందంతా వాళ్ళే. కాదు సార్, కమ్యూనిస్టుల చేతిలో అధికారం లేదు. ఓకే. అధికారం ఎవరి చేతిలో ఉండింది? కాంగ్రెస్. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్, కమ్యూనిస్టు ఈ రెండు జాతీయవాదం అనే పేరుతో మనకు కొన్ని వంటకాలు వండి వడ్డిచ్చారు. సో ఈ రెండిటికి తేడా ఏం లేదు. జాతీయవాదం పేరుతో, సెక్యులరిజం పేరుతో ఒక వర్గాన్ని నెత్తిన మోస్తున్నటువంటి సంస్థ ఒకటి. రెండవది అసలు దేవుడే లేడంటూ వాళ్ళు కూడా ఒక వర్గాన్ని, ఇప్పుడు ఇదే కమ్యూనిస్టులు చైనాలో ముస్లింలని నానా హింసలు పెడతారు, ఇక్కడ వాళ్ళ కొమ్ము కాస్తారు. ఇది జాతీయవాదమా? జాతీయవాదం విడదీయడమా? జాతీయవాదం కలపడమా? జాతీయవాదం సబ్కా సాత్ సబ్కా వికాస్ జాతీయవాదమా? కులగణన జాతీయవాదమా? ఏది చెప్పండి నాకు జాతీయవాదం. జాతీయవాదం కులగణన జాతీయవాదమా? లేదు, ఒక వర్గానికి ఈరోజు వక్ఫ్ యాక్ట్ ఎంత భయంకరమైన యాక్ట్ గా ఇదయింది చూస్తున్నారు కదా, మీరు న్యూస్ లోనే ఉన్నారు కదా. మరి సెక్యులర్ అని అంటూ హిందువుల్ని అణుస్తూ ఇంకొక వర్గానికి దోచిపెట్టడం. ఇంకొంతకాలం పోతే, ఇప్పుడు ఎందుకు వక్ఫ్ బోర్డు బిల్లు తీసుకొస్తున్నారు బీజేపీ వాళ్ళు? వక్ఫ్కి విపరీతమైన అధికారాలు. మీరు వక్ఫ్ వాళ్ళు వెళ్ళి భారతదేశ పటంలో ఎక్కడ ఏళ్ళు పెడితే అది వాళ్ళది, అవునా కాదా? ఈరోజు గ్రామాలని వాళ్ళు పార్లమెంట్ భవనాన్ని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు సార్. హైకోర్టుని, అలహాబాద్ హైకోర్టుని క్లెయిమ్ చేస్తున్నారు. రేపు నీ ఇంటిని క్లెయిమ్ చేస్తారు. అట్లా ఇళ్లను క్లెయిమ్ చేస్తున్నారు. కర్ణాటకలో 1500 మంది రైతులు రోడ్ల మీదకి వచ్చారు, ఆ గ్రామాన్ని ఇచ్చేశారు. ఎవరిది? ఎవరిచ్చారు వాళ్ళకి ఆ అధికారాలు? కోర్టుకు పోవడానికి కూడా లేదు నీకు. నీ ప్రాథమిక హక్కుకు భంగం కాదు అది.
అవునా కదా సార్? కరెక్ట్ కరెక్ట్ సార్. అవును. నీకు ప్రాథమిక హక్కులు ఉన్నాయా ఇక్కడ? ప్రాథమిక హక్కులు ఏం చెప్తున్నాయి? నువ్వు ఇక్కడ సంపాదించుకోవచ్చు, ఇక్కడ బ్రతకొచ్చు, ఎక్కడైనా బ్రతకొచ్చు, ఎక్కడైనా సంపాదించుకోవచ్చు, ఆస్తిని ఇచ్చేసుకోవచ్చు అని. కానీ ఒక మతం పేరుతో నీ ప్రాథమిక హక్కుని నువ్వు సంపాదించుకొని నీ తాత తండ్రులు సంపాదించిన ఆస్తిని ఇది నాది అని చెప్పి లాక్కుంటే మరి జాతీయవాదం ఎక్కడుంది? దీన్ని సమర్థించే వాళ్ళని ఏమనాలా? దేశ ద్రోహులు అనాలా కాదా? మీరు జాతీయవాదులని వాళ్ళకి ఒక కిరీటం పెట్టారు. కిరీటం మీరు చెప్పారు అంటే వాదం నడుస్తుంది. నేను అంటున్నాను కాదు. జాతీయవాదం అని అంటే ఏది జాతీయవాదం? ఇది జాతీయవాదమా? నీ రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి ఒక బిల్లును తీసుకొని వచ్చి పివి నరసింహారావు గారి సమయంలో కానీ 220 ఆస్తుల్ని కట్టబెట్టారు. ఇది మన్మోహన్ సింగ్ టైంలో ఢిల్లీలో. ఎవరికి? వక్ఫ్ బోర్డుకి. దీన్ని జాతీయవాదం అని ఎట్లా అంటారు మీరు? జాతీయవాదం అంటే ఏంది అసలు? ఈ దేశాన్ని గురించి ఆలోచించడం జాతీయవాదం. ఈ దేశంలో ఉండే ప్రజలు సుఖంగా బ్రతకాలనుకోవడం జాతీయవాదం. ఈ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలనుకోవడం జాతీయవాదం. ఈ దేశానికి రక్షణగా కోరుకోవడం జాతీయవాదం. అంటే మీరు ఇప్పుడు బీజేపీ జాతీయవాదం అనుకోవాలా, మీ సొంత జాతీయవాదం అనుకోవాలా? అదొక్కటి. నేను ఇక్కడ బీజేపీని, కమ్యూనిస్టుల్ని కాంగ్రెస్ వాళ్ళని చెప్పా నేను. ఎందుకు? వాళ్ళు ఇప్పుడు దాకా ఇచ్చేశారు కాబట్టి. ఓకే, పాలించారు కాబట్టి. బీజేపీ పాలిస్తున్నది. ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయో లేదో మీరు చూసుకోండి. నేను బీజేపీ, నాకేమీ బీజేపీ మెంబర్షిప్ లేదు. ఎస్, నేను బీజేపీకి అంటే మద్దతుదారు, అభిమానిని. మద్దతుదారు కూడా కాదు, అభిమానిని. సో అంటే ఈ లెక్కన గాడ్సేని మీరు అభిమానిస్తారా లేదంటే తిడతారా? నేను ఒక విషయం అడుగుతాను, చెప్పండి నాకు. గాడ్సే మరణ వాంగ్మూలం ఉంది, చదివారా? ఇట్ వాస్ బ్యాండ్ బుక్. ఇట్ వాస్ రీసెంట్లీ ఇట్ వాస్ రిలీజ్డ్. చదివారా మీరు? అంటే కొంత గుర్తుని చదివినట్టు కానీ నాకు అందులో పాయింట్స్ గుర్తులేదు. గాడ్సేని మీరు దేశద్రోహి అంటారా? అంటే దేశద్రోహి అంటారా? నేను అడుగుతున్నది, నేను డైరెక్ట్ గా అడుగుతున్నా. నేనైతే అంటాను. ఎందుకు? నాకు తెలిసిన చరిత్ర ఆధారంగా. ఎందుకు? ఏ బేస్ లో ఆయన్ని దేశద్రోహి అంటున్నారు మీరు? మహాత్ముని చంపాడు కాబట్టి. ఎవడు మహాత్ముడు? గాంధీ. ఎట్లా? ఎవరిచ్చారు ఆయనకు మహాత్మా బిరుదు? గొప్పవాడు గాంధీ, గొప్పవాడు గాంధీ, గొప్పవాడు కాదని నేను చెప్పట్లేదు. కానీ గాంధీని చంపినంత మాత్రాన గాడ్సేని దేశద్రోహి అనడం మాత్రం తప్పు. గాంధీని చంపింది కూడా దేశం కోసమే. ఇదేం లాజిక్ సార్? ఇదేం లాజిక్ ఏంది? పాకిస్తాన్ నుంచి చంపబడగా మిగిలినటువంటి వాళ్ళు వచ్చి ఢిల్లీ రోడ్ల మీద పడుకొని ఉంటే, చలికి చస్తూ ఉంటే, మసీదుల్లో ప్రాణాలు కాపాడుకోవడానికి మసీదుల్లోకి ఎంటర్ అవుతుంటే పోవద్దని నిరోధించినటువంటి వాడు గాంధీ. నీ దేశ ప్రజలు కాదు వాళ్ళు? నీ దేశ ప్రజలా కాదా? మరి ఏం చేస్తున్నది గాంధీ కానీ నెహ్రూ కానీ? ఏం చేశారు? 50 లక్షలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నిరాహార దీక్ష కూర్చుంటాడు గాంధీ కాదా? ఆయన మహాత్ముడు. ఇక్కడ ఉన్నటువంటి హిందువుల బాగోగులు చూడకుండా ఏ పేరు మీద ఈ దేశం విభజించబడింది? మతం. మరి ఒక దేశం ముస్లిం దేశం అయితే రెండవ దేశం ఏమవుద్ది? హిందూ దేశం కావాలి. ఎందుకు కాలా? హిందువుల గురించి మాట్లాడినటువంటి గాడ్సే దేశద్రోహి ఎట్లవుతాడు? ఎట్లవుతాడు సార్ చెప్పండి మీరు? అంటే సెక్యులరిజం అనేది ఒక దాన్ని ఎత్తుకున్నారు. సెక్యులరిజం అని మాట్లాడేటటువంటి గాంధీ హిందువుల్ని ఎందుకు నానా హింసలు పెట్టాడు? అసలు సెక్యులరిజం ఎట్లవుద్ది మీరు చెప్పండి నాకు. నువ్వు నేను అన్నదమ్ములం, విడిపోయాం. నేను మాత్రం విడిపోతాను, నా పిల్లలు ఇక్కడే ఉంటారు. ఇదేం విభజన? అంబేద్కర్ ఏం మాట్లాడాడు తెలుసా మీకు? విభజన గురించి తెలుసా మీకు? అంబేద్కర్ ఇది చదవండి. అంబేద్కర్ ఏం చెప్తాడు అంటే, ఆఖరి ముస్లిం భారతదేశం వదిలేదాకా, ఆఖరి హిందూ పాకిస్తాన్ వదిలేదాకా ఈ విభజన పూర్తయినట్టు కాదు అని అన్నాడు. అంటే ఇప్పటికీ అవనట్టే. ఇంకా
ఎవడి స్వార్థం కోసం వాడు దేశాన్ని నాశనం చేసి నేను మహాత్ముణ్ణి, నేను చాచాని, నేను పితని. వీళ్ళు పితలు చాచాలా దేశానికి? కాశ్మీరం రగులుతుంది. ఎవరి పుణ్యం అది? 1962లో కొన్ని వేల ఎకరాల, కొన్ని వేల కిలోమీటర్లు, ఎకరాలు కూడా కాదు కిలోమీటర్ల ల్యాండ్ను పోగొట్టుకున్నాం. ఎవరి పుణ్యం అది? వీళ్ళు దేశభక్తులు. హిందూ జాతిని గురించి మాట్లాడినటువంటి గాడ్సే మీకు దేశద్రోహి. ఈరోజు ముస్లిం ఎక్స్ప్లోజన్ ఎట్లా ఉందో చూస్తున్నారు కదా. ఇంకొక 30-40 సంవత్సరాల్లో వాళ్ళు మెజారిటీలు అవుతారు, మనం మైనారిటీలు అవుతాం. అప్పుడు ఏంది ఈ దేశ పరిస్థితి? దానికంటే కూడా క్రిస్టియానిటీ ఎక్కువ వ్యాపించింది కదా సార్. ఎక్కడ వ్యాపిస్తుంది? వ్యాపిస్తుంది, అది కూడా వ్యాపిస్తుంది. ఇదంతా ఎవరి పుణ్యం? ఇదంతా ఎవరి పుణ్యం? అసలు 15% ఉన్నటువంటి ముస్లింలు మైనారిటీలు ఎట్టయ్యారు? మాట్లాడారా ఎవరైనా? అంటే 60 పైన ఉన్న వాళ్ళు కదా మెజారిటీ ఇప్పుడు మన వాళ్ళు. అవును సార్, 15% ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి వాళ్ళు మైనారిటీలా? ఎవడైనా అడుగుతున్నాడా? ఓకే, ఇప్పుడు 18% ఉన్నటువంటి వాళ్ళు ఈ దేశంలో మైనారిటీలా? నిన్నటికి నిన్న కెనడాలో జరిగినటువంటి విషయం చూశారు కదా. ఏంటి చెప్పండి నాకు. ఖలిస్తాన్, ఈ దేశం మాది అని చెప్పి ఖలిస్తాన్ వాళ్ళు మాట్లాడుతున్నారు. రేపు ఈ దేశం మాది అని ముస్లింలు మాట్లాడితే ఎక్కడ పోతారు మీరు? ఏ దేశం ఉంది నీకు? ప్రపంచంలో నీకంటూ ఏదైనా ఒక దేశం ఉందా? నీ దేశాన్ని నీకు కాకుండా చేసినటువంటి వాడు నీకు మహాత్ముడు. నీ దేశాన్ని నీకు కాకుండా చేసినటువంటి వాడు నీకు చాచా. ఇన్నాళ్ళు ఈ జాతిని మసిబూసి మారేడుకాయ చేసి నీ కళ్ళకు గంతలు కట్టి ఆటలు ఆడుకున్నారు కాదా? ఈ రోజుకి ఇంకొక రూపంలో వాళ్ళకు దోచిపెడుతున్నారు కదా. వక్ఫ్ బోర్డు అదే కదా. సో అంటే ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చడమేనా లక్ష్యం? అంటే ఇప్పుడు బీజేపీ ఏం తప్పేంటి? అదే అడుగుతున్నా సార్. తప్పేంటి సార్? నేను ఈ దేశం విడిపోయిందే మత ప్రాతిపదికన అయినప్పుడు, ఒక దేశం ముస్లిం దేశం అయినప్పుడు రెండో దేశం హిందూ దేశం కావడంలో తప్పేంది? అక్కడ కూడా మన హిందువులు ఉన్నారుగా. ఎక్కడ? పాకిస్తాన్ లో. ఎంతమంది విభజన నాటికి ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు చెప్పండి సార్. తెలుసా గణాంకాలు? చెప్పమంటారా? 23% మంది విభజన జరిగిన తర్వాత 23% మంది ఉన్నారు. ఇప్పుడు 3%. ఏమయ్యారు 20% మంది? అవి కనిపించడం లేదా మనకి? అంటే సరే సార్, అంటే నా ప్రశ్న ఏంటంటే నేను అడిగిన వాటిల్లో సత్యం ఉన్నదా లేదా? ఖచ్చితంగా ఉంది. అయితే నేను అంటాను సార్, ఇప్పుడు మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన గాంధీ మహాత్ముడు. స్వాతంత్ర్యం ఆయన తీసుకురాలేదు. దయచేసి ప్లీజ్ ఈ మాట మాట్లాడకండి. నేను చెప్పింది కాదు ఇది. బ్రిటిష్ ప్రధాని ఎట్ ద టైమ్ ఆఫ్, అది స్వాతంత్రం కూడా కాదు. అది ఓన్లీ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్. అధికార బదిలీ. ఎట్లా అంటే మనమే పరిపాలించుకున్నాం కదా, మన చేత మనమే పరిపాలించుకున్నాం కదా. సరే కదా. డాక్యుమెంట్ ఉంది తెలుసా మీకు? ఇది వాళ్ళు స్వాతంత్రం ఇచ్చారా, అధికార బదిలీ చేశారా అనేది డాక్యుమెంటెడ్. ఆ డాక్యుమెంట్ పైనే ఉంటుంది, చూడండి. ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అని. ఒక తెల్ల బ్రిటిష్ వాడు వెళ్ళి ఒక నల్ల బ్రిటిష్ వాడు వచ్చాడు భారతదేశానికి. అండ్ రిచర్డ్ క్లెమెంట్ ఆట్లీ పేరున్నారా? రిచర్డ్ క్లెమెంట్ ఆట్లీ, he was the prime minister at the time of పార్టీషనే కాదు, మన ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ మీద సంతకం పెట్టింది. ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ మీద, స్వాతంత్రపు డాక్యుమెంట్ కాదు అది, ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్. దాని మీద సంతకం పెట్టింది కూడా ఆయనే. ఆయన ఇచ్చిన స్టేట్మెంటే రిచర్డ్ క్లెమెంట్ ఆట్లీ స్టేట్మెంట్ అని ఒకసారి గూగుల్లో కొట్టండి. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏందో తెలుస్తుంది మీకు. 1946లో భారతదేశంలో
సైనిక తిరుగుబాటు జరిగింది తెలుసా మీకు? అవును సార్. ఆ? ఉమ్. అప్పుడు సైనికాధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఏమున్నాయో తెలుసా మీకు? ఒకసారి చూడండి సార్, సార్. చరిత్రలోకి వెళ్ళండి, వెళ్తే తెలుస్తుంది. ఈసారి తిరుగుబాటు కానీ ఇదైతే ఒక్క ఆంగ్లేయుడు కూడా భారతదేశం దాటి బయటికి వెళ్ళలేడు. కాబట్టి ఆంగ్లేయులందరూ ఇదిగో పలానా టయానికి పలానా చోటుకి చేరుకోండి సేఫ్గా ఈ దేశం దాటడానికి ఉమ్. అని ఆర్మీ ఆఫీసర్స్ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఉన్నాయి చూడండి. ఎందుకో తెలుసా? సుభాష్ చంద్రబోస్ నిర్మించినటువంటి సైన్యం డిస్మాంటిల్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న సైన్యంలో స్వాతంత్ర్యేచ్ఛను రగిలిచ్చారు. ఉమ్. ఇక్కడ ఉన్నటువంటి సైన్యం ఎవరిది? భారతీయులు. మొత్తం భారతీయులే. అవును. దాన్ని కమాండ్ చేస్తున్నటువంటి వాళ్ళు మాత్రం వాళ్ళు బ్రిటిషర్స్. సో ఎంతమంది ఉంటారు? వీళ్ళు లక్షల్లో ఉంటే వాళ్ళు వేలల్లో ఉంటారు. ఒక్కసారి భారతీయ సైన్యం తిరుగుబాటు చేస్తే ఏమవుద్ది? నిజంగానే ఒక్కడు కూడా దాటిపోడు. అప్పుడు ఆ తిరుగుబాటుని అణచివేసింది ఎవరు? నెహ్రూ, గాంధీ గారు పటేల్ని పంపించి తిరుగుబాటు ఆపించాడు. ఉమ్. అది సార్ నిజమైన చరిత్ర. ఉమ్. అంటే ఆయన అహింసావాది కదా ఎవడు అహింసావాది? మహాత్మా గాంధీ. మరి అహింసావాది అయితే రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ సైన్యంలో చేరమని భారతీయులకు ఎందుకు పిలుపునిచ్చాడు? అట్లయితే స్వాతంత్రం ఇస్తా అన్నారు కదా అప్పుడు. స్వాతంత్రం ఇస్తే అహింస పోయి హింసకు వచ్చేస్తుందా? అంటే సైన్యం పనే అది కదా. సైన్యం అనేది పోరాటంలో ఉంటుంది కదా. అవును సార్. మీరు రండి రా నేను మీకు స్వాతంత్రం ఇస్తాను అంటే ఎక్కడిచ్చారా? ఉమ్. 1935లో అయిపోయింది రెండవ ప్రపంచ యుద్ధం. నీకు స్వాతంత్రం ఎప్పుడు ఇచ్చారు? ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ ఎప్పుడు ఇచ్చారు? 47. మరి మీరే చెప్తున్నారు ఆన్సర్స్, నేను చెప్పడంలే. అవును. అప్పుడు వీరి అహింసా సిద్ధాంతం ఏమైంది? మోప్లాలో హిందువుల్ని ఊసకోతకొస్తే తమరేం మాట్లాడారు? ఈ ఆర్య సమాజ్ నాయకుడిని ఉమ్. చంపితే చంపిన వాడిని నువ్వేమని మాట్లాడావు? అతను నా సోదరుడిని మాట్లాడావే, అతనికి శిక్ష పడకుండా చూడండి, అతని ధర్మాన్ని నిర్వర్తించాడని మాట్లాడాడు గాంధీ. దీస్ ఆర్ ఆల్ రికార్డెడ్ ఎవిడెన్సెస్. మరి ఇప్పుడు చెప్పండి, ఆయన మహాత్ముడా? అంటే సార్ అప్పటి గాంధీని అప్పటి నెహ్రూని విమర్శించడం కొత్త జాతీయవాదం అనుకోవాలా? అంటే ఈ దూరం జాతీయవాదానికి దానికి సంబంధం ఏంది? నిజాలు తెలుసుకోవడం ఉంది సార్. సార్, నిజాలు తెలుసుకోవడంలో నీ చరిత్ర నువ్వు తెలుసుకోవడానికి జాతీయవాదం అని ఎందుకు పేరు పెట్టుకుంటున్నావు? అదే నిజమని వాళ్ళు అన్నారు, ఇది నిజమని మీరు అంటున్నారు. నేను ఇస్తాను, మీకు ప్రూఫ్స్ తో సహా ఇస్తాను. ఆయన ఏం మాట్లాడాడు, ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడాడు అన్ని ఇస్తా. సో మరి ఎవరు మన జాతిపిత? జాతిపిత సిగ్గుందా మనకు అసలు ఆ మాట మాట్లాడడానికి? ఎవరు అంటున్నారు? ఎవరిని పెట్టుకుందాం అంటున్నారు? అసలు ఎవరిని పెట్టుకోవాలా? ఈ జాతికి ఒక పెద్ద ఉన్నాడా? ఇది ఎన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి జాతి. నిన్నగాక మొన్న పుట్టిన గాంధీ ఈ జాతికి పిత? చెప్పండి సార్. ఒక వ్యక్తి ఒక జాతికి పిత అవుతాడా? అంటే ఇప్పుడు కేసీఆర్ ని కూడా మనం జాతిపిత అంటున్నాం కదా. మీరు అంటున్నారు, నేను అనడం దయచేసి. అంటే ఆయన తెలంగాణకు స్వాతంత్రం తెచ్చాడు కదా, ఆయన వల్ల వచ్చిందా? ఆయన వల్ల వచ్చిందా చెప్పండి నాకు. ఆయన వల్లే వచ్చిందా? పోరాటంలో ముందున్నాడు కదా, ఆయనే కదా పోరాటాన్ని. సార్ ఎంతమంది బిడ్డలు ఒప్పుకుంటాను సార్, ప్రాణాలు వదిలేరు. ఎంతమంది బిడ్డలు ప్రాణాలు వదిలేరు? వాళ్ళ ఆ ప్రాణాలకు విలువ లేదా? ఎందుకు లేదు? క్రెడిట్ అంతా ఒకరికి ఇస్తారా? మరి అంటే ఉద్యమాన్ని మొదలు పెట్టింది, రగిల్చింది ఎవరు కదా? ఎవరు? కేసీఆర్ కదా. 1973లో ఎవరు మొదలు పెట్టారు? కేసీఆర్. అప్పుడు అదొక చెన్నారెడ్డి విఫల ప్రయత్నం ఒకటి జరిగింది కదా సార్. విఫల ప్రయత్నం, సఫల ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. అవును. జరుగుతున్నంత మాత్రాన ఎప్పుడు దేశానికి ఒక జాతికి పితలు అండ్ పితలాటకాలు కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకే. ఏ ఒక్కడితోనో స్వాతంత్రం రాలేదు, ఏ ఒక్కడి పోరాటంతోనో తెలంగాణ సిద్ధించలేదు. అంతకు ముందు కూడా బీజేపీ వాళ్ళు తెలంగాణకు సిద్ధంగానే ఉన్నారుగా.
సపోర్ట్ చేశారుగా. 2 రాష్ట్రాలు. మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళను జాతిపిత అన్నావా, తెలంగాణ జాతిపిత అన్నావా? చెప్పండి సార్. ఏ జాతికి ఒక్కటి గుర్తుపెట్టుకోండి సార్, ఏ జాతికి పిత అనేది చాలా అసహ్యమైనటువంటి పదం, అది అసహ్యమైన పదం. ఓకే. నా జాతి గొప్పది సార్. నా జాతిలో అనేక మంది మహాపురుషులు పుట్టారు. ఇతను ఒక్కడే నా మహాత్ముడు. రాముడు, కృష్ణుడు, ఇంకా ఆదిశంకరులు, బుద్ధుడు, ఎంతమంది పుట్టారు నా జాతిలో. వాళ్ళందరికీ లేని జాతిపిత అనే గౌరవం ఈయనకి ఇస్తారా? అంటే స్వాతంత్రం తెచ్చాడు కదా అని అన్నారు. మళ్ళా చెప్తున్న స్వాతంత్రం ఆయన కాదు తెచ్చింది. రైట్ రైట్. ఏది? దిస్ ఈస్ నాట్ మై వర్డ్స్, దిస్ ఈస్ నాట్ మై వర్డ్స్, దీస్ ఆర్ ద వర్డ్స్ గివెన్ బై రిచర్డ్ క్లెమెంట్ ఆట్లీ. ఓకే, సరే సార్. మీ దృష్టిలో పటేల్ తెచ్చాడా స్వాతంత్రము? ఎవరు బోస్ తెచ్చాడా? సార్ నేను ఒక మాట చెప్తానేనండి. ఆమె రష్యన్ అధినేత ఒక ఆవిడ ఉండేది. ఓకే. ఆమె ఎప్పుడు మేము మేము అని మాట్లాడేది. ఓకే. ఒక పత్రికా విలేకరు మీలాంటి శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు ఒక ఆయన వెళ్ళి, మేడం ఎప్పుడు మీరు వి అని అంటే మేము మేము అని మాట్లాడుతుంటారు కదా, అంటే మీరు అది మీ గొప్ప కోసం మాట్లాడుతున్నారా లేకపోతే ఏంది? ఆమె ఇచ్చిన సమాధానం ఏందో తెలుసా? నేను ఎప్పుడు మేము మేము అని ఎందుకు మాట్లాడతామంటే, ఏ పని కూడా ఒక్కడి వల్ల జరగదు, అది సమూహ పోరాటం. ఏదైనా సరే యు టేక్ మీ కుటుంబం సక్సెస్ అయింది. సపోజ్ శ్రీనివాస్ గారు ఇప్పుడు ఒక మంచి స్థితిలో ఉన్నాడు. డూ యూ సే దట్ దిస్ ఇస్ యువర్ క్రెడిబిలిటీ? నీకు ఇయ్యాలా? నీ కుటుంబంలో నీ భార్య నీకు సహకరించుంటది, నీ తల్లి నీకు సహకరించుంటది, నీ తండ్రి నీకు సహకరించుంటాడు, నీ పిల్లలు, నీ చుట్టుపక్కల వాళ్ళు. ఇవన్నీ క్యాల్కులేట్ చేస్తే శ్రీనివాస్ కదా? కరెక్ట్ సార్, కరెక్ట్. ఇప్పుడు చెప్పండి, గాంధీ జాతిపిత? నేను దాని జోలికి వెళ్ళాను. సరే ఎన్టీఆర్ నేను మరి ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవానికి పోరాడాడు కదా అప్పట్లో. మీరు ఎన్టీఆర్ అనే పేరు తీశారు కాబట్టి చెప్తున్నా నేను. ఆయన కూడా మేము అంటారు కదా. ఆయన మేము అనడంలో నాకు తెలియదు, ఆయన ఉద్దేశం నేను ఆయన ప్రశ్నించాల. తెలుగువారి ఆత్మగౌరవం అని మాట్లాడతాడు కదా ఎన్టీ రామారావు. తెలుగువారి జాతిపితగా ఆయన్ని చెప్పుకుందామా? చెప్పండి సార్. జాతిపిత అనేది ఒక ఇదైనటువంటి పదం. అట్లాంటి పదం ఈ స్థాయి వ్యక్తులకి దయచేసి వాడకండి. ఓకే, రైట్ సార్, రైట్. సో నాకు ఉన్న సందేహాలను మిమ్మల్ని అడిగేశాడు. కాదు ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన దానిలో లాజిక్ ఉందా లేదా? లాజిక్ ఉండొచ్చు. నేను చెప్పిన దాంట్లో నిజాలు ఉన్నాయా లేవా? అది నేను అర్థం చేసుకుంటాను సార్. అంత ఈజీగా నా బ్రెయిన్ కి ఎక్కదు. మెల్లిగా చేసుకుంటాను. నేను చెప్పిన ప్రతిదానికి ప్రూఫ్స్ ఉన్నాయి. కరెక్ట్ కరెక్ట్. అయితే అదే అంటున్నాను సార్. అంటే గత చరిత్రను అది తప్పు అని చెప్పి ఒక కొత్త చరిత్ర నిర్మించే ప్రయత్నం. కొత్త చరిత్ర చెప్పడం లేదు సార్, దయచేసి. నేను ఒకటి చెప్తాను. నేను మీకు మళ్ళీ చెప్తున్నా, నేను కొత్త చరిత్ర చెప్పడం లేదు. పాత చరిత్రనే దాచిపెట్టబడిన చరిత్రను చెప్తున్నాను అంతే. దట్స్ ఆల్. నేను కొత్త చరిత్ర చెప్పడానికి, కొత్త చరిత్ర రాయడానికి నేను చరిత్రకారుణ్ణి కాదు. అండ్ నాకు రాసేటటువంటి అంటే చరిత్ర రాసే అంత గొప్ప ఇది లేదు. అంటే నేను ఎందుకు మిమ్మల్ని సందేహించాను అనేది కూడా ఒక మాట చెప్పండి సార్. ఎందుకంటే అదేంటి బిఎస్ నన్నే సందేహిస్తా? ఎందుకంటే సార్ మొన్న RRR సినిమాలో లాస్ట్కి ఒక పాట ఉంటుంది. ఆ దాంట్లో కూడా భారత జాతీయ చరిత్ర నిర్మాతలు అని ఒక సాంగ్ ఉంటుంది మొత్తం. ఆ సాంగ్లో కూడా గాంధీ, నెహ్రూలు ఉండరు, అందరూ ఉంటారు. దాని మీద ఒక చర్చ కూడా జరిగింది. బీజేపీ వాళ్ళు ఈ మధ్యకాలంలో తీసుకొస్తున్న సినిమాలు కానీ, వాళ్ళ సాహిత్యం కానీ, వాళ్ళు కొన్ని ఛానల్స్ పెట్టి
ఈ రకమైన జాతీయవాదాన్ని, పేట్రియాటిజం అనే దాంతో కొత్త వ్యక్తులు, ఉదాహరణకు పటేల్ గారిని ముందుకు తీసుకురావడం కావచ్చు, ఈ పటేల్ అతిపెద్ద విగ్రహం పెట్టడం కావచ్చు, ఇట్లాంటి కొన్ని చేస్తూ వస్తున్నారు. సినిమాలను చూసి చరిత్ర నిజం అనుకోవడం ఎస్. అండ్ ఇది కాదు. నిజమైన చరిత్ర తెలుసుకోవాలి అని అంటే లోతులకు వెళ్ళాలి, కరెక్ట్. అధ్యయనం చేయాలి. ఎస్. సినిమాలో ఒక పాట రాశాడు, ఇదే చరిత్ర అనుకుంటే ఎట్లా? ఇప్పుడు నెహ్రూ గాంధీలు చేయలేదు అని నేను చెప్పలేదు మీకు, దయచేసి మీరు ఇందాక నుంచి నాతోటి మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన జాతిపిత కాకపోవచ్చు కానీ గొప్ప వ్యక్తి. ఎస్. గొప్ప వ్యక్తిగా నువ్వు సందేహం ఏం లేదు. ఆయన పోరాడలేదు అని చెప్పలేదు నేను, ఈ దేశం కోసం కానీ పోరాటానికి మీరు కొలబద్ద పెడితే మాత్రం దాంట్లో నిలబడడు అంటున్నా. ఎవరు నిలబడతారు? ఎవరు నిలబడరు. అందరి సమిష్టి కృషి. ఓకే. ఏం భగత్ సింగ్ మరణాన్ని మీరు దానికి ఇచ్చేస్తారా? ఎందుకు చేస్తాం? రాజగురు, సుఖదేవ్ వీళ్ళందరి మరణాలు స్వాతంత్రం కోసం కాదా? ఇప్పుడు మీరు తాసు పెట్టండి. సో నేను ఆయన గొప్పవాడు కాదని చెప్పట్లేదు, ఆయన పోరాడలేదు అని చెప్పట్లేదు, కానీ ఆయనకు ఒక్కడికి ఖ్యాతినివ్వడం కరెక్ట్ కాదని అంటున్నా. రైట్ రైట్ రైట్. మీరు బాగా అర్థం చేసుకోండి. ఎస్ సార్. ఈ దేశ చరిత్రలో ఇందిరాగాంధీకి ఉన్న స్థానం ఏంటి సార్? వాళ్ళ ఆయనకున్న స్థానం, వాళ్ళ నాయన అంతే. అంతకంటే గొప్ప మహాత్మురాలేం కాదు. ఓకే. ఆమె మరణం అంటే ఆమె ఎవరు చేసుకున్నారు? ఎవరు చేసిన కర్మ వాళ్ళని అనుభవించక తప్పదు. ఓకే. ఇప్పుడు మనకు ఒక ఇది కూడా ఉంది, ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఏరికైనా తప్పదన్నా. ఆమె చేసుకున్న కర్మే. బెందరన్ వాళ్ళని పెంచి పోషించింది ఎవరు? ఓకే. ఖలిస్తానీలకి ఇచ్చేసింది ఎవరు? అదే ఖలిస్తానీలు తిరగబడ్డారు. ఆమె చేసిన కర్మ ఆమెని, అఫ్ కోర్స్ దాని వెనక డీప్ స్టేట్ ఉంది, అది వేరే విషయం. అవునా సార్? అంటే అది రహస్యం ఏంటో చెప్తారండి. ఎందుకంటే మాకు తెలిసింది ఏంటంటే సిక్కుల వాళ్ళ యొక్క మత విశ్వాసాన్ని అగౌరవపరిచి. ఏం అగౌరవపరిచింది సార్? అవన్నీ పక్కన పెట్టండి సార్, అవన్నీ కాదు, అవన్నీ కాదు. మీకు నేను ఒక సిరీస్ చెప్తా ఇప్పుడు. ఓకే. ఒక సిరీస్ ప్లీజ్. ఇందిరాగాంధీకి ఎంతమంది కొడుకులు? ఇందిరాగాంధీ కాదు ఆమె పేరు, అసలు తెలుసా మీకు? అయ్యో, మళ్ళీ కొత్త సందేహాలు లేపకండి సార్. నేను చెప్పే పేరు కాదు, నేను చెప్పే సార్. ఆమె పెళ్ళి ఎక్కడ జరిగింది? ఎవరితో జరిగింది? ఫిరోజ్ ఖాన్. ఫిరోజ్ ఖాన్ ఎవరు? ముస్లింల మతం ప్రకారం ఇందిరాగాంధీ అంటే ఎవరైనా అమ్మాయి ముస్లింని చేసుకున్నా, అబ్బాయి వేరే వాళ్ళని చేసుకున్నా, ముస్లిం మత దీని ప్రకారం అబ్బాయి కానీ అమ్మాయి కానీ ముస్లిం మతాన్ని స్వీకరించాలి. ఓకే. కంపల్సరీ. నేను చెప్పేది కదా, అది ఖురాన్ చెప్తాను. రైట్. మీరు ఏ ముల్లాని అడిగినా చెప్తారు. ఓకే. అదే కదా లవ్ జిహాదులన్నీ. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు చెప్పండి, ఇందిరాగాంధీ ఎవరు? రహీమునిసా బేగం అయి ఉండాలి. ఇందిరాగాంధీ పేరుని మైమూనా బేగంగా మార్చారు. మైమూనా బేగం. ఓకే. వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ఉంటుంది తెలుసా మీకు? ఇది మ్యారేజ్ సర్టిఫికేట్. ఓకే. ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ కొట్టండి, మీకు తెలుస్తుంది. తర్వాత మళ్ళా వాళ్ళిద్దరు పారిపోయి కదా పెళ్లి చేసుకున్నారు, ఇంగ్లాండ్లో కదా చేసుకున్నారు. ఓకే. వాళ్ళని మళ్ళీ ఇండియాకి తీసుకొని వచ్చి మళ్ళా మన కళ్ళు కప్పడానికి భారతీయ వివాహం చేసి ఆమెను మళ్ళా ఇందిరాగాంధీని చేసి, ఓకే, ఆమెకు పుట్టిన బిడ్డలు కూడా గాంధీలు ఇచ్చి, మీకు సార్ ఇదంతా ఒక కుట్రలాగా అనిపించడంలా? ఓకే. అంటే నేను ఏమనుకున్నా అంటే మత సామరస్యం. అబ్బా, మత సామరస్యం మీ ముఖంలో కనిపిస్తుంది నాకు. సో ఎనీవే, ఇందిరాగాంధీ
ఇందిరాగాంధీ ఇంట్లో మొట్టమొదటి చావు ఎవరిది చెప్పండి నాకు? ఇందిరాగాంధీ ఇంట్లో. ఓకే. ఇందిరాగాంధీ ఇంట్లో మొట్టమొదటి చావు ఎవరిది? ఓకే. సంజయ్ గాంధీ. సంజయ్ గాంధీ ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదంలో చనిపోయాడు. ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదంలో చచ్చిపోయాడు. తర్వాత ఇందిరాగాంధీ ఇంట్లో నుంచి ఎవరిని బయటకు పంపించారు? సంజయ్ గాంధీ భార్యని బిడ్డని. సార్ 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 కొంచెం మీరు అటెంటివ్ గా ఉండండి, అటెంటివ్ గా ఉండండి. మీకు ఇవన్నీ సిరీస్ తెలుసు, నేను తెలియదని చెప్పడం జస్ట్ నేను గుర్తు చేస్తున్నా, జస్ట్ అంతే. ఇదంతా ఇప్పుడు ఎవరు వచ్చిన తర్వాత జరిగింది? సోనియా వచ్చాక. సోనియా ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత జరిగింది. ఓకే. సోనియా ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత ఇంకో గొప్ప విషయం జరిగింది తెలుసా? సిఐఏ ఆమె వచ్చిన 6 నెలలకు ఏర్పడింది తెలుసా మీకు? సిఐఏని ఏర్పాటు చేశారు, ఎందుకో తెలుసా? ఒక విదేశీ వనిత భారతీయ ప్రధాని ఇంట్లోకి చేరింది. ఓకే. ఏదైనా జరగవచ్చు అని అప్పుడు సిఐఏని ఏర్పాటు చేశారు. అండ్ మొదటి చావు ఇంట్లోకి పంపించింది, ఇంట్లో నుంచి పంపించింది అంటే ఒక అడ్డం తొలగిపోయింది. నేను తోటికోడళ్ళ పంచాయతీ ఏమనుకున్నాను. సరే అనుకుందాం, పోనీ ఏం పర్లేదు. తర్వాత ఎవరు చచ్చిపోయారు? రాజీవ్. ఇందిరాగాంధీ. ఓ సారీ, మధ్యలో ఇందిరా. మీరు వరుస మర్చిపో. ఇందిరాగాంధీ. తర్వాత ఎవరు చచ్చిపోయారు? రాజేష్ పైలట్. ఓకే. ఆయన కూడా హెలికాప్టర్ ప్రమాదం. అంటే తర్వాత ఎవరు చచ్చిపోయారు? నాని జైల్ సింగ్. ఎట్లా చచ్చిపోయాడు? హత్య, రోడ్డు ప్రమాదం. ఓకే. తర్వాత ఎవరు చచ్చిపోయారు? రాజీవ్ గాంధీ. ఓకే. ఏంది సార్ మీరు వరుస మర్చిపోతే ఎట్టా? లేదు, అంటే ఈ ఇంటర్ కనెక్టివిటీ ఏంటా అని చూస్తున్నా నేను. ఇవన్నీ సరే, ఈ మొత్తం వరుసలో బతికున్నది ఎవరు? సోనియా గాంధీ. నేను మాట్లాడిన ఇంకా మీరే చెప్పారు, మీరే చెప్పారు. రాజేష్ పైలట్ కి జ్ఞాని జైల్ సింగ్ ఏంటి ఈ ఫ్యామిలీ చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీరు ఒకసారి కొంచెం లోతులకు పోయి చూస్తే తెలుస్తుంది. ఓకే. సరే రైట్. ఆమె కూతుర్ని ఎవరికి ఇచ్చారు? ఎవరి కూతురు? మన రాహుల్ గాంధీ చెల్లెల్ని ఒక వ్యాపారికి, వాద్రా. ఎంతమంది చచ్చిపోయారో తెలుసా ఆత్మహత్యలు చేసుకొని? వాళ్ళ అమ్మ చచ్చిపోయింది, వాళ్ళ అక్క చచ్చిపోయింది, వాళ్ళ బావ చనిపోయాడు, వాళ్ళ తండ్రి చనిపోయాడు. అందరూ ఆత్మహత్యలు. ఉరి. ఎందుకు జరిగినాయి ఇవన్నీ? ధీరేంద్ర బ్రహ్మచారి అని ఒక అతను ఉన్నాడు, అతను తెలుసా మీకు? విన్నారా? విన్నాను, పేరు విన్నాను. అతను ఎందుకు చచ్చిపోయాడు? నేను మీకు ఓన్లీ డాట్స్ ఇచ్చా, ఆ డాట్లు కలుపుకోండి, మీకు విషయం అర్థం అవుద్ది. ఓకే. లేకపోతే మన దేశానికి ప్రధాని ఎవరై ఉండేవాళ్ళు? సోనియా గాంధీయే కదా. అవును. ఆపారు. ఎందుకు కాలేకపోయింది? ఆపారు మన వాళ్ళు. మన వాళ్ళు ఎందుకు ఆపారు? సోమనాథ్ గారా ఎవరు మొదట లేపింది? ఎవరు? జాతీయవాద అంశాన్ని కమ్యూనిస్టులే అనుకుంటా సార్. డాక్టర్ అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్నాడు సార్ అప్పుడు. ఓకే. రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఈమె విదేశీ వనిత భారతదేశానికి ప్రధాని కాకూడదు అనేది మన రాజ్యాంగంలో ఉంది. విదేశీయులు. అవును. దాన్ని బయటికి తీసింది ఎవరు? ఆయనే, డాక్టర్ అబ్దుల్ కలాం. అచ్చా. ఓకే. ఆయన కదా రాష్ట్రపతి అప్పుడు. అవును. సరే, జ్ఞాని జైల్ సింగ్. జ్ఞాని జైల్ సింగ్ కదా మన మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ ప్రధాని ఈ దేశానికి. అవునా? చాలా సంవత్సరాలు, ఎక్కువ కాలం. మనకు తెలంగాణలో ఒక నాటిక ఉంది తెలుసా మీకు? నాటిక
కేతిగాడు రాజంట. ఆహా. వినలేదా? ఇలా పేరు కేతిగాడు రాజంట. ఓకే, నాటిక ఉంది సార్, రైట్. నేను నాటిక అది చెప్తాను. అర్థమైంది నాకు. ఏంది చెప్పండి, కేతిగాడు రాజంట. ఆ నాటికేమో కానీ మన్మోహన్ అయితే కేతిగాడు అయి ఉంటాడు. రైట్, సూపర్. ఢిల్లీ సుల్తాన్ పట్టుకుపోతాను, ఈ పేరు విన్నారా? ఇది ఈ వర్డ్ మన రాజరాజ నరేంద్రుడిని మన ఇన్ని ఢిల్లీ సుల్తాన్లు తీసుకపోతే ఇక్కడ మంత్రి గారు ఏం చేశారా అని అంటే ఒక చాకలి వాడిని తీసుకొని వచ్చి సింహాసనం ఎక్కించారు. ఆయన అచ్చు రాజుగారు లానే ఉంటారు. అచ్చా, ఓకే. అయ్యా నాకేం తెలియదు కదా అని అంటే, నీకు ఒక పని చేస్తాను, సూత్రధారణ చేస్తాము అంటే అప్పుడు అందరికి పిలకలు ఉండేవి కదా, ఆ పిలక్కి దారం కట్టేవాళ్ళు, దారం కట్టి కూర్చోబెట్టేవాళ్ళు అనమాట. నువ్వు ఎస్ అని అంటే ఇట్లా లాగుతారు, ఎస్ అంటాడు అనమాట. వాడి పేరు కేతిగాడు. ఓకే, రైట్, పర్ఫెక్ట్. ఇప్పుడు అర్థమైందా? అది అందరికి తెలిసిందే కదా సార్. ఆయన ఎందుకు కూర్చోబెట్టారు అనేది జాతి మొత్తం తెలుసు. ఆయన ఒక ఇంకొక విషయం తెలుసా మీకు? మీకు తెలియని విషయం, జాతి మొత్తానికి తెలియని విషయం. ఆయన ప్రధాని అవుతాడు అని ఎవరైనా అనుకున్నారా? ఛాన్సే లేదు. కానీ 6 నెలల ముందు ఇంగ్లాండ్లో ఒక టాబ్లాయిడ్ మన్మోహన్ సింగ్ ఈజ్ గోయింగ్ టు బి ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని చెప్పింది, తెలుసా? 6 నెలల ముందు. ఎట్లా జరిగిందంటారు? ఎట్లా జరుగుండొచ్చు అనుకుంటున్నారు? ఓకే, ఈ లెక్కన ఏ అమెరికానో ఏ ఇటలీనో లేదంటే ఏదో ఒక విదేశీ శక్తి మన దేశ రాజకీయాలని శాసిస్తుంది. ఒప్పుకుంటారా? ఇప్పుడు చెప్పండి నాకు, ఇప్పుడు చెప్పండి. అండ్ మొన్న మోడీ వచ్చిన తర్వాత ఇంగ్లాండ్లో ఒక పత్రిక ఇండియా గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 2014 అని రాసింది, తెలుసా? మోడీ వచ్చాక 2014 అంటే అదే కదా. అవును, అంటే మోడీ పిఆర్ అంత బాగా పెంచుకున్నాడైనా నాకు తెలియదు అది పిఆరా లేకపోతే ఆయన ట్యాబ్లాయిడ్ రాస్తే ఏమో ఈయన గురించి ఒకరావు మంచిగా మాట్లాడితే ఎట్లా సార్ మీ దేశానికి కదా సార్ ఖ్యాతి. ఇప్పుడు మోడీని మెచ్చుకుంటున్నారు అని అంటే మోడీ కాదు, ఇప్పుడు దేశం మొత్తం, ప్రపంచం మొత్తం ఈరోజు భారతదేశపు అజెండా రెండు రెపరెపలాడుతున్నాయి. అవునా? కారణం ఏంటంటారు? ఇప్పుడు మోడీని మెచ్చుకుంటున్నారు అని అంటే చాలా మీకు ఒక విషయం చెప్పాలా, చాలా సంవత్సరాల నుంచి ప్రపంచం ఎదురు చూస్తుంది భారతదేశం కోసం. దే నో దట్ ఈ దేశము అద్భుతమైన దేశం అని, ఇక్కడ ఒక గొప్ప సంస్కృతి పరిడవిల్లిందని, ఈ దేశం ఒకనాడు మొత్తం ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టిన దేశం అని ప్రపంచానికంతా తెలుసు, మన భారతీయులకు తప్ప. సో ఒక సరి అయినటువంటి వ్యక్తి సీట్లోకి రాగానే ఈ మొత్తం దీని చరిత్ర అంతా ఇదవుతుంది. అవును సార్, ఇంతవరకు నేను ఒప్పుకుంటాను సార్. నాకు ఒక కన్సర్న్ ఉంది. సరే, అంటే మీరు మోడీ అభిమాని కాబట్టి నేను కూడా అభిమానిస్తాను, కానీ నాకు ఒక కన్సర్న్ ఉంది సార్. కాంగ్రెస్ హయాంలో ఈ దేశంలో మౌలికమైన సదుపాయాల అభివృద్ధి చాలా జరిగింది. మోడీ వచ్చాక ఒక్కటి కూడా జాతీయ స్థాయిలో ఒక్క ప్రాజెక్టు కానీ ఇంకేది కూడా జరగలేదంటాను సార్. అంటే నేను అనట్లేదు, చాలా మందికి ఉన్న అభిప్రాయం. మీరేమంటారు సార్? నేను ఒక చిన్న విషయం చెప్తాను ప్లీజ్. ఎప్పుడైనా మీరు హైదరాబాద్ దాటి బయటికి వెళ్ళారా? అప్పుడప్పుడు తక్కువైతే ఎట్లా సార్? మీరు ఇక్కడే కూర్చుంటే మీకు దేశం ఎట్లా తెలుస్తుంది సార్? వెళ్ళండి తెలుస్తుంది, కొండల్లోకి వెళ్ళండి తెలుస్తుంది, మౌలిక సదుపాయాలు ఎంత పెరిగినాయో. అద్భుతమైన మీకు నేను ఒక మంచి జోక్ చెప్తా. మా అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ మేము కొంచెం
యంగ్ ఇదిలో ఉన్నప్పుడు మేము వేసుకునేవాళ్ళం అనమాట. రేయ్ నువ్వు కారు వేసుకొని వెళ్ళు, మొత్తం దేశం అంతా తిరుగు, నీకు ఎక్కడ నిద్ర వస్తే అక్కడ, ఎక్కడ మెలకు వస్తే హాయిగా నిద్రపో, కారులో హాయిగా నిద్రపో, ఎక్కడ మెలకు వస్తే అక్కడ ఆంధ్ర. అంటే అంత గుంటలు పెట్టు. ఓకే, సూపరా. అసలు రోడ్లు చూసాము సార్ మనం. అవును, నిజం, అదైతే వాస్తవం. బో మరి 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 మౌలిక సదుపాయాలు అని మాట్లాడతారు. మౌలిక సదుపాయం కాదు అది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు. ఎన్ని ఎయిమ్స్, ఎన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏర్పడ్డాయి, ఎన్ని మెడికల్ కాలేజెస్ వచ్చినాయి. మౌలిక సదుపాయాలు కాదు ఇవి. అవునా కాదు సార్? చెప్పండి. నేను ఇప్పుడు మీరు బయటకు పోకుండా మౌలిక సదుపాయాలు రాలేదంటే నేనేం చేయలేను. రైట్. అంటే ఏదైనా ప్రాజెక్టులు అలాంటివి ఏమైనా కడతారేమో, ఏం ప్రాజెక్టులు, నదుల అనుసంధానం చేస్తారేమో, కాస్త వ్యవసాయం అంటే తలసరి ఆదాయం పెంచుతారేమో, ఇట్లాంటి సార్ 25 కోట్ల మంది భారతీయులు దిగువ ఆర్థిక రేఖ నుంచి పైకి వచ్చారు, తెలుసా మీకు? ఇది ఆర్థిక గణాంకాలు చెప్తున్నటువంటి విషయం, నేను కాదు చెప్తున్నది. ఓకే, నేను చెప్తున్నటువంటి విషయం కాదు సార్ ఇది. రైట్. ప్రపంచ ఆర్థిక గణాంకాలు చెప్తున్నటువంటి విషయం 25 కోట్ల మంది భారతీయులు దారిద్ర రేఖ నుంచి పైకి వచ్చారు. రైట్ రైట్ రైట్. ఓకే సార్. సార్ ఎందుకు సార్ మీకు మీ ఇల్లు ఉందా ఇక్కడ? ఉంది సార్. ఇంట్లో ఎవరున్నారు? భార్య, పిల్లలు. మీ ఇంట్లో పని మనిషి ఉన్నారా? ఎంత ఇస్తున్నారు పని మనిషికి? 6,000 7,000 ఇస్తారు. 6,000 అనుకో. 6,000. ఎంతసేపు పని చేస్తుంది? 2 hours 3 hours. 2 hours 3 hours చేస్తే 6,000. ఒక 10-15 సంవత్సరాల క్రితం 500 ఇస్తే మీ ఇంట్లో వచ్చి పనిచేసేవాళ్ళు కదా? 6,000కు పెరిగిందంటే ఏంటిది? నేను మీ ఉదాహరణే చెప్తున్నా. కరెక్ట్. ఈరోజు పల్లెలకు వెళ్తే పొలాల్లో కూలీ పని చేయడానికి రావడం లేదు, తెలుసా మీకు? ఒక ఆడ కూలీకి 700, ఒక మగ కూలీకి 1000. ఈ మన ఈ మట్టి పని చేస్తారు కదా, అదే ఐ మీన్ ఇళ్ళు కట్టే పని. ఒక మేస్త్రికి 1,500. చెప్పండి సార్, పెరిగిందా లేదా? అంటే ఉద్యోగంలో ఉండేవాడికి పెరిగితేనే పెరిగినట్ట, వీడికి పెరిగితే పెరిగినట్టు కాదు. మరి పని ఇస్తాంరా బాబు రండి అని అంటే రావడం లేదు అని అంటే నువ్వు ఇచ్చే కూలీ కరెక్ట్ ఇదే కరెక్ట్గా అయి ఉండకపోవచ్చు. సర్లేండి, అది ఇంకా పెద్ద టాపిక్ అది. యాక్చువల్గా దాంట్లోకి వెళ్తే మనం ఈ రోజంతా మీ నుంచి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి ఈ చర్చని ఇంతటితో ముగిస్తున్నాను. రైట్. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనకు ఒక రాంగ్ నోషన్ ఏర్పడింది. మొదటి నుంచి మనల్ని ఒక రాంగ్ ట్రాక్ లో తీసుకెళ్లారు. గవర్నమెంట్ ఉద్యోగమే ఉద్యోగం. మీకు తెలుసా, నా కూతుళ్ళు దే ఆర్ నాట్ విల్లింగ్ టు డూ ద గవర్నమెంట్ జాబ్. మై మిస్సెస్ షీ ఈస్ వర్కింగ్ ఇన్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ గవర్నమెంట్. ఐ వాజ్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ మెడికల్లో వర్క్ చేశాను నేను. టుడే my children, they are not willing to go for government job. What it means sir, అంటే గవర్నమెంట్ జాబ్ లో కంటే నీకు ప్రైవేట్ లో ఎక్కువ వస్తుంది. బ్రహ్మాండంగా సంపాదిస్తున్నారు. రైట్. అంటే ఒకటి సార్, ప్రభుత్వ పథకాలు ఏదైతే ఉచితాల పేరుతో జనాల్ని ఎలాగైతే మేపుతున్నారో, ఈ మాట అనడం కరెక్టో లేదో నాకు తెలియదు కానీ ఈ ప్రభుత్వ పథకాలు, ఈ సంక్షేమ పథకాలు
మన వ్యవస్థను కుదేలు చేస్తున్నాయి. అది పెద్ద సబ్జెక్ట్ అది. మీరు కాదు, మీరు సార్ మీరు మీడియాలో ఉన్నారు, గట్టిగా మాట్లాడండి. మాట్లాడుతున్నాను సార్, ఇప్పుడు అదే అంటున్నాను నేను అది అది చెప్తున్నాను. అది మేపుతున్నారు చాలా చాలా మీకు దేశ ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేసేటటువంటి విషయం అది. ఎగ్జాక్ట్లీ సార్, మీరు అన్న మీకు ఇక్కడ స్త్రీలకు నేను మీకు అంటే Please, please. వచ్చింది కాబట్టి ఒక చెప్పండి. మంచి ఇది చెప్పండి చెప్పుకుందాం. చెప్పండి. ఇక్కడ ఆడవాళ్లకు బస్సుల్లో ఫ్రీ అన్నారు. అవును, మీరు చూసారా అసలు పరిస్థితి ఏందో? పిల్లలు ఏడుస్తుంటే కూడా బస్సులో తిప్పుతున్నారు కాస్త గాలికి. అది కాదు సార్, ఎంతమంది ఆటో వాళ్ళు ప్రాణాలు ఈ లేక ఇబ్బంది పడుతున్నారు తెలుసా మీకు? ఒక్కసారిగా వాళ్ళ జీవితాలు, నిన్న కూడా చదివా పేపర్లో, ఆటో డ్రైవర్ ఆత్మహత్య నిన్నటి. మరి ఎందుకు జరుగుతున్నాయి? అది నీ ఫ్రీ ఎవడు అసలు? అది కాదు సార్, దౌర్భాగ్యపు రాజకీయ వ్యవస్థ తయారైంది సార్ మనకి. అవును అవును, ఫ్రీ 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 ఇచ్చి మనుషుల్ని సోమవారులుగా తయారు చేస్తూ ఉంటారు. నువ్వు చేయాల్సింది ఏమిటి? నువ్వు బస్సులో కాదు కారులో తిరిగేయడానికి కావలసినటువంటి ఆర్థిక పరిపుష్టితను వాళ్ళకి చేకూర్చాలా. అది ఇప్పుడు చైనీస్ సామెత ఒకటి ఉంది, డోంట్ గివ్ హిమ్ ఏ ఫిష్, టీచ్ హిమ్ హౌ టు క్యాచ్ ద ఫిష్ అని. కరెక్ట్ కరెక్ట్, నేర్పించండి. సెల్ఫ్ సస్టైనిటీ లేకపోతే దేశం ఎక్కడ బాగుపడుద్ది సార్? దేశంలో దాదాపు ఒక 50 కోట్ల మంది మీకు ఇతటి తీసుకునే వాళ్ళు ఉన్నారు అని అంటే 50 కోట్ల మంది వీళ్ళని తయారు చేస్తున్నావు నువ్వు, సోమవారులను తయారు చేస్తున్నావు. 100% ప్రొడక్టివిటీ తగ్గిపోలేదా? మరి మీకు కూలికి రమ్మంటే ఎందుకు రావట్లేదు తెలిసిందే. ఇప్పటికైనా ఉపాధి హామీ పథకం అని అవన్నీ ఉట్టిగా డబ్బులు ఇస్తున్నారు తీసుకెళ్లి వాళ్ళకి. చేసిన పని తవ్విన గుంతనే తవ్వించి చేసినట్టుగా చేపించి తవ్వడం. సో ఇవన్నీ చాలా ఉన్నాయి, అందుకే రైట్ బాబోయ్ చర్చలోకి వెళ్ళాం. సో చరిత్రలోకి వెళ్దాం సార్ ఒకసారి. చరిత్రలోకి వెళ్దామా? ఇది చరిత్రలోకి వెళ్దామా? ఇంకా వెళ్ళాలి సార్. ఖగోళం అంటే ఖగోళ శాస్త్రం, మామూలుగా జ్యోతిష్యం ఉంది కదా, అంటే ఈ నవగ్రహాలు, సూర్యుడు, ఇవన్నీ అంటే మామూలుగా మనిషి మీద చూపించే ప్రభావం వేరు. నేను ఐ బిలీవ్ ఇన్ సూర్యుడు శక్తే మన జీవితానికి కారణం అని నేను నమ్ముతాను, అది ఓకే. కానీ ఈ జ్యోతిష శాస్త్రం అనేది ఒకటి దాని ఆధారంగా పెట్టి వాటి ఈ యొక్క నవగ్రహాల ప్రభావమే మనిషి జీవితం అని చెప్తున్నారు కదా, దీన్ని ఎట్లా రిలేట్ చేసుకోవాలి సార్? నమ్మాలా నమ్మకూడదా? ఇప్పుడు మీకు దీని గురించి నేను చెప్పాలి అని అంటే సార్ చాలా పెద్ద ఇది అయినా సరే మీకు నాకు వీలైనంత ఇదిలో చెప్తాను, అంతే అంతే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఇవన్నీ కూడా అంతరిక్షంలో ఉన్నాయి. అవును సార్. సూర్యుడు కానివ్వండి, చంద్రుడు, భూమి, బుధుడు, శుక్రుడు, అన్ని గ్రహాలు 9 గ్రహాలు. 9 గ్రహాలను 7 గ్రహాలని మాత్రమే మన వాళ్ళు చెప్పారు. అవును, ప్లూటో, నెప్ట్యూన్ తర్వాత చెప్పారు. ప్లూటో, నెప్ట్యూన్, యురేనస్, ప్లూటో, నెప్ట్యూన్ 3 గ్రహాలు ఉన్నాయి. మన వాళ్ళు 3 గ్రహాల గురించి కూడా చెప్పారు. కానీ ఈ 7 గ్రహాలని గురించి 2 ఖండన రేఖలు, అంటే రాహుకేతు, రైట్, ఖండన రేఖలు, ఈ 2 ఖండన రేఖల గురించి మాత్రమే రాశారు. భూమిని గురించి కూడా రాయలా. ఎందుకు చెప్పండి? వీళ్ళు అధ్యయనం చేసింది అంతరిక్షాన్ని కాదు 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 భూమి మీద అంతరిక్షపు ప్రభావం. ఓహో, ఓకే, బాగా అర్థం చేసుకోండి. అర్థమైంది. భూమి మీద ఈ గ్రహాల ప్రభావం ఎలా ఉంటుంది? అసలు గ్రహాల ప్రభావం ఏంది, ఉంటదా? ఇది కదా మీ ప్రశ్న. అవును. ఇప్పుడు టైడ్స్ ఉన్నాయి, సముద్ర పనులు చంద్రుని ఆధారంగా నడుస్తాయని మనం విన్నాం. గుడ్ గుడ్. ఈ సైన్స్ వరకు ఓకే, సైన్స్ ప్రభావం అనేది ఓకే. అబ్బా, అది సైన్స్ అయినప్పుడు మీ శరీరంలో ఉండే నీటి సంగతి ఏంది? అక్కడ నీరు ప్రభావాన్ని పొందుతున్నప్పుడు మీ శరీరంలో ఉండే నీరు ప్రభావాన్ని పొందదా? సూపర్ గా చెప్పారు సార్. ఇప్పుడు నేను అడుగుతాను, నా జాతకం అంటే నేను పుట్టిన తేదీ, నా పుట్టిన సమయం, వాటి ఆధారంగా ఆ గ్రహాల ప్రభావం ఏంటి అనేది అడుగుతున్నాను. రైట్. దీనికి మన శాస్త్రాలు చెప్పినవి చెప్తాను సార్.
ఎప్పుడు ఎప్పుడు ఏ సమయాన్ని క్యాల్కులేట్ చేస్తారో తెలుసా మీకు? ఓకే, పుట్టిన సమయం అంటారు. పుట్టిన సమయం. కానీ పుట్టిన సమయంలో కూడా ఏ సమయాన్ని క్యాల్కులేట్ చేస్తారంటే శిరోదయం అంటారు. శిరస్సు బయటకు రాగానే ఏ సమయమో ఆ సమయాన్ని క్యాల్కులేట్ చేస్తారు. దట్ ఈస్ ద రైట్. సరే, అది అంత కరెక్ట్ గా జరుగుతుందా లేదా అని మనం చెప్పలేము. అది రైట్. ఎందుకు ఆ సమయాన్ని ఇది చేస్తారు అంటే అప్పటిదాకా ఈ బాడీ మాయలో ఉంటుంది. అంటే తల్లి గర్భంలో ఇది ఉంటుంది. సో తల్లి తీసుకునేటటువంటి ప్రభావం మాత్రమే శిశువు మీద ఉంటుంది. శిశువుకి ఇండివిజువల్గా ఆ ప్రభావం ఉండదు. ఎప్పుడైతే తల బయటకు వస్తుందో అప్పుడు ఈ గ్రహాల ప్రభావం వీడి మీద చూపించడం మొదలు పెడతాయి. ఈ గ్రహాల ప్రభావం చూపిస్తాయా గ్రహాల ప్రభావం? మీరు జాగ్రత్తగా గమనిస్తే అంటే మనిషి మనం ఏమనుకుంటున్నాం అంటే మనిషి ఒక ప్రత్యేకమైనటువంటి వాడు అనుకుంటున్నాం. మనిషి 2 కాళ్ళ జంతువే. ఓకే, రైట్. 2 కాళ్ళ జంతువే వీడు. వీడికి బుద్ధి ఉంది కాబట్టి, అంటే ఉంటే అదే బుద్ధి ఉంది కాబట్టి వీడు మనిషి అయ్యాడు. లేకపోతే వీడు కూడా జంతువే కదా. సో జంతువు, మీరు ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ఆ సమయాల్లో చూస్తే జంతువులు చాలా విపరీతంగా ప్రవర్తిస్తాయి. గమనించారా మీరు? మరి వాటి మీద ఆ ప్రభావం ఉన్నప్పుడు నీ మీద ఎందుకు ఉండదు? నువ్వు జంతువే కదా. ఒప్పుకుంటాను. ఓకే, రైట్. ఇంకొకటి చెప్తాను, మీరు జాగ్రత్తగా గమనించాల్సింది. అమావాస్య, పౌర్ణమి, ఈ 2 సమయాల్లో పిచ్చివాళ్ళు ఉంటారు చూడండి. వాళ్ళు చాలా విపరీతంగా ప్రవర్తిస్తారు. ఎందుకు అట్లా? ఎందుకు సార్? వై? ఓకే, మీకు ఒక ప్రత్యేక గ్రహస్థితి ఉంటేనే వాళ్ళు అట్లా పుడతారు, తెలుసా మీకు అది? అంటే నేను అనుకున్నా, మీరు చెప్పిన శాస్త్రం ప్రకారం మన శరీరంలో 80% నీరు ఉంటుంది కాబట్టి. చంద్రుని గురించే మాట్లాడారు మీరు. లేదా, నేను ఒక చంద్రుని గురించే మాట్లాడాం. మనం తక్కిన గ్రహాల ప్రభావం కూడా ఉంటుంది. ఎట్లా అనేది చెప్తా, అది కూడా చెప్తాను మీకు. ప్రయత్నం చేస్తాను. ఇట్స్ మై అబ్జర్వేషన్. నాకు ఆ శాస్త్రంలో కొంత అభినివేశం, ప్రవేశం. ఇప్పుడు అంతరిక్షంలో ఈ గ్రహాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఒకదానికొకటి ఎందుకు గుద్దుకోవడం లేదు? అంటే ఒక్కొక్కటి కొన్ని లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉంటాయి. ఎక్కడ? ఇప్పుడు వాటి భ్రమణాలు డిఫరెంట్ గా ఉంటాయి కదా. ఇప్పుడు ఎట్టంటే అట్లా తిరగవచ్చుగా, ఒకటే ఇదిలో ఎట్లా తిరగాల, ఎందుకు తిరుగుతున్నాయి? మనం ఇప్పుడు మీరు ప్రశ్న ఇచ్చేసినప్పుడు నేను అవి ఎట్లా పడితే అట్లా తిరగవచ్చు, ఆ పరిభ్రమణం ఎట్ట పడితే అట్లా ఉండొచ్చు, అవన్నీ ఒకదానికి ఒకటి కొల్లివుడు కావచ్చు. కాకుండా ఒక నిర్దిష్టమైనటువంటి కక్షలో తిరుగుతున్నాయి, ఒక నిర్దిష్టమైన స్పీడ్లో తిరుగుతున్నాయి, ఒక నిర్దిష్టమైన విధానంలో అవి మారుతున్నాయి. కారణం వాటికి ఉన్నటువంటి ఆకర్షణ వికర్షణ శక్తి. భూమికి ఆకర్షణ శక్తి ఉందా? ఉంది కదా. మరి ఈ భూమి ఆకర్షణ శక్తి ఇంకొక గ్రహాన్ని దీన్ని గుద్దుకోకుండా వికర్షణ శక్తిగా, అవునా కదా? అంటే ఇంకొక గ్రహ ప్రభావం కూడా దీని మీద ఉన్నట్టా కాదా? గ్రహ ప్రభావం ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ భూమి మీద ఉన్న మనిషి మీద ఎందుకు ఉండదు? ఇప్పుడు సార్, సూర్యుడు బాగా ఎండ బాగా ఉంది, మీకు కాస్త సల్ట్రీగా అనిపించదా? అనిపిస్తుంది. అదే సూర్యుడు కాస్త సాయంత్రం పూట ఇదిగా ఉంటే ఎంత ఆహ్లాదంగా ఉంటది. అద్భుతంగా. రెండు సూర్యుడు ఇచ్చినాయిగా, గ్రహమేగా సూర్యుడు కూడా, అవునా కాదా? ఇప్పుడు మీరు ఆలోచించండి, ప్రతి గ్రహం, ఈ 7 గ్రహాల ప్రభావం ఈ భూమి మీద ఉంటుంది. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి జీవుల పైన కూడా ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా క్యాల్కులేట్ చేశారు మన వాళ్ళు. ఎస్, మీరు ఒక ప్రశ్న మీరు అడగాలి,
మీరు అడగకపోయినా నేనే please, ప్రశ్న వేసుకొని సమాధానం చెప్తాను నేను. please, yeah. ఏందయ్యానంటే మరి ఇప్పుడు ఉండే జ్యోతిష్యులందరూ చాలా తప్పు చెప్తున్నారు అదే కదా. కదా నేను ఆ, నాకు తెలుసు కదా ఈ ప్రశ్న వేసేటప్పుడే నాకు సరే అది శాస్త్రం తప్పు కాదు, జ్యోతిష్కుడి తప్పు. మీరు ఏ గ్రహం ఈ శరీరం మీద ఎలా పనిచేస్తుంది అనేది అబ్జర్వ్ చేసి ఒకటి సార్ మైండ్ ఏమిటి సార్ ఈ శరీరంలో భాగమే కదా. సో దీని మీద కూడా దాని ప్రభావం ఉంటుంది కదా, అవునా కదా. ఖచ్చితంగా చల్లగా పూర్ణ చంద్రుడు హాయిగా సముద్ర తీరానికి వెళ్ళారు. అలల మీద చంద్రుడి కిరణాలు పడుతున్నాయి. ఒకసారి చూశారు, మీలో మంచి కవి ఉంటే కవిత్వం రాయడు, అద్భుతంగా మర్చిపోతారుగా. నేను మధ్య ఒక పాట సరదాగా ప్లీజ్ ప్లీజ్ పసిడి అంచు పైట జారా పయనించే మేఘవాల అరుణ కాంతి సోకగానే పరవశించనే. ఎట్లా రాశాడండి? బాబా పసిడి అంచు పైట. ఎట్లా పసిడి? పసిడి అంటే బంగారు రంగులో ఉండే మేఘం, బంగారు రంగులో ఉండే పైట వేసుకొని ఉందంట. ఎట్లా? సూర్యుడి కిరణాలు పడి. మరి అంత పులకింత, అంత పరవశం నీకు ఎట్టొస్తుంది? ఎట్టొస్తుంది? సూర్యగ్రహ ప్రభావం. ప్రతిదీ ఎస్. ఇప్పుడు సపోజ్ నేను ఒక ఆరోస్కోప్ చూశాను. ఆరోస్కోప్ చూసి ఓ ఇది జరుగుద్ది, ఇది జరగచ్చు, ఇది జరగచ్చు, ఇది జరగచ్చు, జరుగుతుంది కాదు, జరగచ్చు. సంభావ్యత. దాన్ని క్యాలిక్యులేట్ చేశాను, అది జరగల. అంటే నా క్యాలిక్యులేషన్లో తప్పు ఉండొచ్చు. మీకు అనేక గ్రంథాలు ఉన్నాయి, వరాహమిహిరుడు రాసినవి అండ్ ఆర్యభట్టు రాసినవి, చాలామంది రాసిన గ్రంథాలు ఉన్నాయి. చాలా ఈ గ్రంథాలు చదవండి. ఆ గ్రంథాల్లో గ్రహస్థితులు ఇచ్చి ఉంటాయి. ఈ గ్రహస్థితులు ఉన్నప్పుడు పుట్టినటువంటి వాళ్ళ జీవితంలో ఇది జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి రాసి ఉంటుంది. సో మీరు అంటే శాస్త్రాన్ని తప్పు పట్టకండి, శాస్త్రజ్ఞుని తప్పు పట్టండి. అంతే. ఓకే రైట్, నాకు కావాల్సిన ఆన్సర్ వచ్చింది. రైట్. నాగరికతల విషయానికి వస్తే మనమేమో మనదే చాలా గొప్ప నాగరికత, అంటే మనది సింధు నాగరికతనా మనది? మీరు ఏ పేరైనా ఏదైనా మన నాగరికత గొప్ప. ఇప్పుడు సింధు నాగరికత అని పేరు పెట్టింది మనం కాదు, వేరేవాడు. అచ్చా, వాళ్ళేనా? అంతే. ఇక్కడ నాగరికతకి ఇప్పుడు గోదావరి తీరాన్ని ఉన్నారు మీరు, ఇది గోదావరి నాగరికత. చాలా మంది మయన్ నాగరికత చాలా గొప్పది, మయన్దే అత్యంత ప్రాచీనమైనది అంటారు. ఏది కరెక్ట్ సార్ ఇందులో? మయన్ నాగరికత అంటే ఏదనుకుంటున్నారు మీరు, చెప్పండి నాకు. మయన్ క్యాలెండర్ అనేది అక్కడ ఉండేది. మయన్ కంటే పురాతనమైంది మన క్యాలెండర్. ఓకే. మయన్ వాళ్ళు కోట్ల వరకు లెక్కిస్తే మన వాళ్ళు అర్బుదం, కర్బుదం, జర్బుదం అంటే కోటి కోట్లు ఓకే లెక్కించారు. ఇప్పుడు ఏది ప్రాచీనం? రైట్. మయన్ నాగరికతకి మయన్ నాగరికతని దేన్ని మయన్ నాగరికత అనుకుంటున్నారు? ఏది మయన్ నాగరికత చెప్పండి, మీరే చెప్పండి. నేనేం చెప్పినా తప్పే. కాదు అయ్యో, నాకు తెలిసింది అంతే. మయన్ నాగరికత అంటే రెడ్ ఇండియన్స్ది మయన్ నాగరికత. ఓహో ఓకే రైట్. వాళ్ళ రిచువల్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ హిందూ రిచువల్స్ లానే ఉంటాయి. ఓకే, మీరు జాగ్రత్తగా గమనిస్తే. రెడ్ ఇండియన్స్ అంటే మళ్ళీ అమెరికన్స్ అవుతారు. ఎస్. ఓకే. దానికంటే పురాతనమైన నాగరికత మనది. ఓకే. మన క్యాలెండరే చెప్తుంది. ఓకే. మనం ఒక బ్రహ్మ వయస్సుని ఇప్పుడు సార్ వాళ్ళు అతి సూక్ష్మమైన సమయం నుంచి అతి అంటే పెద్ద సమయం వరకు మన వాళ్ళు క్యాలిక్యులేట్ చేశారు. అతి సూక్ష్మమైన సమయం నుంచి కల్పాంతము దాన్ని క్యాలిక్యులేట్ చేశారు. ఎన్ని కల్పాలు జరిగినాయి, ఓకే, ఎంతమంది బ్రహ్మలు వచ్చారు, ఎంతమంది, ఒక బ్రహ్మ వయస్సు
క్యాల్కులేట్ చేశారు. అంటే ఇవన్నీ కూడా క్యాల్కులేషన్స్, టైం క్యాల్కులేషన్స్. అసలు టైంని నువ్వు ఎక్కడ క్యాల్కులేట్ చేయగలవు? ఇప్పుడు మనం మాట్లాడి కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల టైం నడిచింది. లిప్తా అంటారు దాన్ని, లిప్తా అంటారు. అట్లా కాస్ట మీరు అతి సూక్ష్మమైన టైం నుంచి అతి పెద్ద టైం వరకు క్యాలిక్యులేషన్ చేశారు మనోళ్ళు. మీకు ఆ క్యాలెండర్ ఇస్తే ఇప్పుడు అది క్యాలెండర్ నేను చెప్తేనే క్యాలెండర్ చెప్పడానికే మీకు ఒక 2 గంటలు పట్టింది. సో మీకు సార్ ఇంకా వేరే పురాతనమైనటువంటి ఏమైనా ఉన్నాయో లేదో నాకు తెలియదు, ఉన్నాయో లేదో తెలియదు నాకు. కానీ ఇప్పటికి పురాతనమైనటువంటి అతి పురాతనమైనటువంటి అంటే బ్రతికి ఉన్న నాగరికతల్లో అత్యంత పురాతనమైన నాగరికత ఏదైనా ఉన్నది అంటే అది భారతదేశపు నాగరికతే. అండ్ మయన్ నాగరికత నాశనం అయిపోయింది, అండ్ చైనీస్ నాగరికత నాశనం అయిపోయింది. ఇంకా ఏదైనా కొంచెం మిగిలి ఉంది అంటే అది భారత్, మన సనాతన ధర్మం, భారతీయ నాగరికత. నిజంగా సార్, సనాతన ధర్మం అని ఈ మధ్య కాలంలో విపరీతంగా వింటున్న మాట ఏంటి సార్ ఎగ్జాక్ట్లీ సనాతన ధర్మం అంటే? సార్ అతి పురాతనమైంది, నిత్య నూతనమైంది, ఒక్క మాట. దీనికి ఏమన్నా టైం ఉందా చెప్పండి నాకు? ఏం లేదు సార్. వేదాలు ఎప్పటికి? వేదాలని 4గా విభజించాడు ఎవరు? వేదవ్యాసుడు. అంటే దానికి ముందు వేదాలు ఉన్నట్టేగా. వేదాలని బేస్ చేసుకొని రాముడు పరిపాలన చేశాడు. అంటే రాముడికి ముందు నుంచి వేదాలు ఉన్నట్టేగా. సో ఈ కాలాలన్నింటినీ బేస్ చేసుకుని సార్ చాలా సింపుల్ విషయం ఒకటి చెప్తానేనండి సార్. వేద అనేది విద్ అనేటటువంటి ఒక ధాతువు నుంచి వచ్చింది. విద్య నుంచి వేదం, విద్ అనే పదం నుంచే వేదము, విద్య ఇవన్నీ వచ్చినాయి. అండ్ విజ్ఞానము. సో మనిషి పుట్టినప్పటి నుంచి విజ్ఞానం ఉంటుందా ఉండదా? మనిషి ఆలోచన ఉన్నప్పుడు విజ్ఞానము అనేది కూడా ఉంటుంది. సో మానవుడి పుట్టుక, విజ్ఞానము రెండు సైమల్టేనియస్గా నడిచేటటువంటి ఒక ఇది. సో మనిషి ఉన్నప్పుడు వేదం కూడా ఉంది. మీకు సింపుల్ ఆన్సర్. అది ఎంత పురాతనం, మనిషి ఎంత పురాతనం అంత పురాతనం. సో మనిషి ఉన్నప్పుడు విజ్ఞానం ఉంటుంది. వేదము ఈజ్ నథింగ్ బట్ విజ్ఞానం. చాలా సింపుల్గా మనం క్లారిటీ వచ్చేస్తుంది. సో మనిషి మీరు ఎప్పుడు పుట్టాడు అనుకుంటే అప్పుడు విజ్ఞానం కూడా పుట్టింది అని మీరు డిసైడ్ చేసుకోండి. ఇప్పుడే మనిషి కొత్తగా పుట్టాడు, నిన్న మొన్ననే సృష్టి జరిగింది లేదు, ఉత్తమాట అది. మనం నిజంగా ఆలోచిస్తే సో ఇప్పుడు మనకు అష్టాదశ పురాణాలు ఉన్నాయి, 2 ఇతిహాసాలు ఉన్నాయి, 18 ఉపపురాణాలు ఉన్నాయి, 4 వేదాలు ఉన్నాయి, 4 ఉపవేదాలు ఉన్నాయి, 108 ఉపనిషత్తులు ఉన్నాయి, 6 శాస్త్రాలు ఉన్నాయి, 6 శాస్త్రాలు, అండ్ 6 దర్శనాలు ఉన్నాయి, 6 దర్శనాలు. ఇంత సాహిత్యం ఉంది నీకు. ఒక్క పుస్తకాన్ని పట్టుకొని ఇదే మొత్తము, ఇదే ప్రపంచము, ఇది దీంట్లో ఉండేదే అంత ఫైనల్, ఇంతకంటే వేరే ఏం లేదు. అది ఎంత హాస్యాస్పదం. అవునా కదా? సరే, దీని పాయింట్ మీద ఒకటి అడుగుతాను సార్ నేను. చెప్పండి. వాళ్ళ కథ ఉంది కదా, మాకు అది కూడా లేదు కదా సార్. ఏంది ఇవన్నీ నీ కదా? నాకు ఎవరు చెప్పారు సార్? నీ నేర్చుకుంటే కదా నువ్వు. ఎవరు నాకు ఎవరైనా నేర్పించారా? నేను ఒక మాట చెప్తాను నేనండి సార్, నేను ఒక్క మాట చెప్తాను. నేర్చుకోవాలి అనేటటువంటి తపన ఉంటే ఎవడైనా నేర్చుకోవచ్చు. మీకు ఈయన వాల్మీకి ఎవరు నేర్పించారు రామాయణం రాయడం? సార్ మీలాంటి వాళ్ళు, వాల్మీకి లాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు ఎట్లా సార్ మీకు వేదాన్ని దర్శించినటువంటి ఋషుల్లో 200 మంది ఋషులు నాన్ బ్రాహ్మిన్స్.
సరే సార్, మీరు చెప్పే మాటలు మేము ఇంత అప్రతిభులమై వింటున్నాము, ఇంత ఆశ్చర్యంగా వింటున్నాము అంటే అర్థం ఏంటి సార్? ఈ శాస్త్రాలు ఏవి మాకు అందుబాటులో లేవని అర్థం. సార్ నేను మీ దీని ప్రకారం ఐఎమ్ నాట్ బ్రాహ్మిన్, తెలుసా మీకు? ఓకే, నేను ఐఎమ్ ఏ వైశ్య, ఎస్, రైట్? నాకు అందినప్పుడు నీకు అందడానికి ఏమి? కానీ వాళ్ళకి అందరికీ అందుతుంది కదా సార్. ఎవరు చెప్పారు సార్? ఎవరికి అందరికీ అందుతుంది? ఎవరికి అందరికీ అందుతుంది చెప్పండి నాకు. ఖురాన్ వాళ్ళు ప్రతిరోజు చదువుతారు, బైబిల్ వాళ్ళు ప్రతి ఆదివారం చదువుతారు సార్. మనం చదవడానికి ఎందుకు ఇవ్వలేదు అలాంటిది? ఎందుకు లేదు? ఉంది, భగవద్గీత ఉంది. చదువుతున్నావా నువ్వు? సార్ చదవడంలే, నువ్వు చదవడం లేదయ్యా. నేను మనకెందుకు ఇవ్వడం లేదంటే ఇంట్లో ఆ కల్చర్ని మనం నాశనం చేసుకుంటున్నాం. భగవద్గీత ఉంది, భగవద్గీత చదవండి. ఎవడు తిన్నాడు మిమ్మల్ని? దాంట్లో ఏదైనా జాతి గురించి మాట్లాడుందేమో చూడండి. అంటే మీరు ఉచితంగా ఇస్తే చదువుదామని, మీరు ఇవ్వరు కదా ఉచితంగా. ఎవరు చెప్పారు మీకు? ఇస్కాన్ వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు. ఇస్కాన్ వాళ్ళు ఒక్కరేనా? భగవద్గీతలు ఎంతమంది పంచి పెడుతున్నారు తెలుసా? ఎంతమంది పంచి పెడుతున్నారు? నేను పంచి పెట్టాను. నేను మన ఏదైనా ఒక చిన్న ఫంక్షన్ ఏదైనా జరిగితే, ఏ చిన్న కార్యక్రమం అయినా భగవద్గీతలు నేను పంచి పెడుతుంటాను. సార్ ఒక్క విషయం, నేను భగవద్గీత ఇస్తా, మీరు చదువుతారా చెప్పండి నాకు? ఇప్పుడు ఇస్తా. నా దగ్గర 10 ఉన్నాయి సార్, చదవాలా ఎప్పుడు? మరి నేను అదే అంటున్నా సార్, నా సంస్కృతిలో దీన్ని బాగా ఎందుకు చేయలేదు మీరు అంటున్నా. ఎవరు చేస్తారు సార్? ఇది మీరేమన్నారు? నా సంస్కృతిలో మీరు ఎందుకు బాగుంది? నీ సంస్కృతిలో నేను భాగం చేసేది ఏంది? నీ సంస్కృతిలో నువ్వు భాగం చేసుకోవాలా? పెద్దలు అని మీరు ఇప్పుడు మీరు చాలా గొప్ప మాట అది. నా సంస్కృతి అని మాట్లాడారు మీరు. నా సంస్కృతి అని మాట్లాడినప్పుడు ఆ సంస్కృతి మీద శ్రద్ధ మీకు కూడా ఉండాలి. మీకు నేర్చుకోవాలనేటటువంటి తపన ఉండాలి. మీరు దీన్ని రక్షించుకోవాలనేటటువంటి ఆ గట్టి దృఢ సంకల్పం ఉండాలి. సార్ ఇవన్నీ ఓకే సార్, నేను ఒక్క ఫైనల్ మాట చెప్తాను సంబంధించి. ఫైనల్ మాట. మొహినుద్దీన్ వాళ్ళ నాన్న మొహినుద్దీన్కు ఖురాన్ ఇచ్చాడు, చదువుకో నాన్న అని. క్రిస్టోఫర్ వాళ్ళ నాన్న క్రిస్టోఫర్కి బైబిల్ ఇచ్చాడు, ప్రతి ఆదివారం ఖచ్చితంగా వెళ్ళాలి అని. మా నాన్న నాకు ఏమి ఇవ్వలేదు సార్, ఇది ఒక్కటే అడుగుతున్నా. ఇలాంటి సంస్కృతి ఈ సంస్కృతిని నువ్వు ఖచ్చితంగా శుక్రవారం అక్కడ పోయి కూర్చోవాలని చెప్పుంటే, నువ్వు ఆదివారం అక్కడ పోయి కూర్చోవాలా? నువ్వు ఆదివారం నీ ఇష్టం వచ్చిన పని చెయ్యాలా? నువ్వు శుక్రవారం నీ ఇష్టం వచ్చిన పని చేయరా? ఏది స్వాతంత్రం? ఏది సార్ స్వాతంత్రం? నువ్వు అల్లానే మొక్కాల, నువ్వు యెహోవానే మొక్కాల. నీ ఇష్టం వచ్చిన దేవుణ్ణి మొక్కరా. నీకు దేవుడు ఎట్లా ఉంటాడనిపిస్తే అట్ట మొక్కరా. నీకు ఎట్ట ఇష్టమైతే అట్ట పూజ చేయరా. ఏది స్వాతంత్రం? ఏది సార్ స్వాతంత్రం? మీరు డోంట్ కంపేర్ విత్ దెమ్. మీరు స్వాతంత్రానికి లింక్ చేస్తారు అనుకోలేదు కాబట్టి నేను ఓడిపోయాను. కాదు సార్, నీకు అపారమైనటువంటి విజ్ఞానం ఉంది, అపారమైన స్వాతంత్రం ఉంది. ఆ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకుంటే ఆ తప్పు ఎవరిది? అపారమైన విజ్ఞానం నీకు ఏం ఒకటారా రెండా? నేను ఇందాక చెప్పా మీకు, ఒక వరుసగా ఒక లిస్ట్ ఇచ్చా. ఇంత లిస్ట్ ఉన్నటువంటి విజ్ఞానం నీది ఒక్క పుస్తకమా? వాళ్ళ జాతిలో ఒక్కొక్క మహాపురుషుడే పుట్టారు సార్. నా జాతిలో అడుగడుగున మహాపురుషులు పుట్టారు. ఎంతమంది చెప్పండి? మీరు అటు నార్త్కి వెళ్ళండి, ఇటు సౌత్కి వెళ్ళండి. రామానుజాచార్యులు, శంకరాచార్యులు, అటు వల్లభాచార్యులు, కబీర్ దాస్, సూర్దాస్. అదే సమయంలో తప్పులు జరిగాయి సార్. ఏ తప్పులు చెప్పండి? చెప్తాను సార్. అంటే సార్ ఒక విషయం చెప్తాను నేనండి.
తప్పుని గొప్పని తప్పుగా ఆలోచించడం కూడా తప్పే సార్. తప్పే ఒప్పుకుంటాను. నేను చెప్పిన తప్పులు విన్నాక మీరు చెప్పండి. నన్ను తిట్టండి. చెప్పండి. రైట్. నేను ఎందుకు ఇది ఆవేదనతో అడుగుతున్నదే, దీని అరే వేరే తప్పేం లేదు ఉద్దేశం సార్, అయ్యో కాదు. భలేవాళ్ళే. అంటే ఒక మన మతానికి అంటే హిందుత్వానికి మనది మతం కాదు, కాదు, అదే Please. మన ధర్మానికి ఒక దశ దిశ నాయకత్వం లేకపోవడం వల్ల ఈ కోర్ట్స్ పెట్టుకోండి సార్. నాయకత్వం లేకపోవడం అనేది కోర్ట్స్లో లేకపోవడం వల్ల ఏమైందంటే మధ్యలోకి చాలా తప్పులు దొరికాయి. ఏంటివి అవి? ఉదాహరణకి దళితుల్ని ఆలయాల్లోకి రానివ్వకపోవడం కావచ్చు, తప్పులు. చెప్పండి తప్పులు ఒకటి చెప్పండి సార్. సతీ సహగమనం కావచ్చు, బాల్య వివాహాలు కావచ్చు, ఇట్లాంటి ఎన్నో తప్పులు జరిగాయి మన యొక్క భారతీయ సంస్కృతిలో. దీనివల్ల భారతీయ సంస్కృతి కొంత చెడు లోనవ్వడం ఒకటైతే, మతాంతరీకరణ జరగడానికి కూడా ఈ తప్పులే కారణం. ఆ తప్పులు చూపించి మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను బాగా, శ్రీనివాస్ గారు ఇది బాగా ఆలోచించండి. ప్లీజ్. ఒక నది పారుతూ ఉంది, నిరంతరంగా పారే నది. అవును, దాంట్లో మురుగు కాలువలు వచ్చి చేరతాయి. ఎవరి తప్పు? మన తప్పే, సమాజం తప్పే. అవును. సమాజం తప్పే. దాన్ని వీలైనంత వరకు నిరోధించుకొని ఆ ఆ కాలువని ముందుకు పంపిస్తూ ఉండాల. భారతీయ సంస్కృతిలో ఉన్న గొప్పతనం అదే. తనది ఇది తప్పు అని తెలిసిన తర్వాత ఆ తప్పు చేయదు. మీరు అన్నారే ఇందాక సతీ సహగమనం ఒకప్పుడు ఉన్న ఫామ్ వేరు, తర్వాత ఉన్న ఫామ్ వేరు. ఇప్పుడు రామాయణ కాలానికి సతీ సహగమనం లేదు. దశరథుడు 3 భార్యలు చేయలేదు కదా. లేదు, అక్కడ మీకు రామాయణం మొత్తంలో ఎక్కడ సతీ సహగమనం కనిపించదు. మొత్తం మహాభారతంలో కూడా ఒకే ఒక్క సతీ సహగమనం కనిపిస్తుంది. ఒకటి తెలుసా మీకు? ఎవరు చెప్పండి? మాద్రి ఒకటే సహగమనం చేస్తుంది. అదే ఆమె ఇష్టపూర్వకంగా చేస్తుంది. ఇప్పుడు ఎట్లుంటుందంటే, మీకు ఒక చిన్న ఇది చెప్తాను, బాగా ఆలోచించండి. శ్రీనివాస్ గారు, రే నా భార్యకి నేనంటే భలే ప్రేమరా, కానీ దానికి చావు అంటే భయం రా, కానీ నేను చచ్చిపోయిన తర్వాత అది భయపడద్దేమో, దాన్ని కూడా ఎత్తి లోపల వేయండిరా, ఎత్తి మంటలో వేయండిరా, నా చితి మీద పడుకోబెట్టండిరా. ఇది సతీ సహగమనం. ఇప్పుడు నా భర్త లేనిదే నేను ఉండలేను, ఈ బ్రతుకు నాకు భారం, నేను నా భర్తతోటే వెళ్ళిపోతాను. స్వయంగా వెళ్ళి దూకినటువంటి తల్లులు ఉన్నారు. భర్త చనిపోయాడు, ఈమెను తీసపోయి దాంట్లో వేయండి. ఏది కరెక్ట్? అక్కడి నుంచి దురాచారం దాకా వ్యాపించింది. సదాచారం దురాచారంగా మారింది. ఒకటి ప్రేమకు స్వరూపం, ఇంకొకటి దుర్మార్గానికి స్వరూపం. దాని ప్రేమకు స్వరూపం కానీ దుర్మార్గానికి స్వరూపం కానీ ఒక మనిషి జీవితం ఇది కావడం అనేది చాలా తప్పు. సో అది దురాచారం అని తెలుసుకున్న తర్వాత నువ్వు ఆచరిస్తున్నావా? ఇప్పుడు ఇది నీ గొప్పతనమా కాదా? ఇది నీ ఇప్పుడు నా జాతిలో కొన్ని లోపాలు ఉన్నాయి, సరిదిద్దుకొని ముందుకు నడుస్తూ ఉండడం గొప్పతనమా, లేకపోతే అది చెడ్డతనమైనా సరే నువ్వు పాటించాల్సిందే అనడం గొప్పతనమా? అర్థమైంది. అవునా? ఇంకొకటి ఏదో చెప్పారు మీరు, ఏది సతీ సహగమనం ఒకటి, దళితులకి. ఎస్, దళితుల విషయంలో జరిగినాయి, మేము జరగలేదని చెప్పట్లేదు. కానీ ఒకనాటి ఇప్పుడు దళితులు నిన్న మొన్ననే వచ్చారండి, 200-300 సంవత్సరాల క్రితమే వచ్చారా? అంతకుముందు లేరా? మొదటి నుంచి ఉన్నారు కదా. అంటే కుల వ్యవస్థ మొదలైన దగ్గర నుంచి మంచి మాట చెప్పారు. ఉన్నారు. అప్పుడు వాళ్ళందరూ తిరగబడలా ఈ సమాజం మీద? పడ్డారా లేదా? ఇప్పుడు ఎక్కడ తిరగబడ్డారు సార్ పాపం? ఎప్పుడు తిరగబడ్డారు? ఇప్పుడేనా తిరగబడింది? అప్పుడు రెవల్యూషనిస్టులు లేరా? ఏదో ఒకటి. సార్ ఒక మాట చెప్తాను నేనండి, కారణం ఏంటంటే దే వర్ కంఫర్టబుల్ అట్ దోస్ టైమ్స్. వాళ్ళ మీద ఎస్ సామాజికమైన ఆంక్షలు ఉండేవి, కానీ ఆర్థిక పరమైన ఆంక్షలు ఉండేవి కాదు. అవును, కరెక్ట్. ఒప్పుకుంటారా ఇది? ఒప్పుకుంటా. లేకపోతే మన పల్నాటి
ఆయన ఉన్నారు కదా, ఆయన పేరేం పేరు, చాపకూటి సిద్ధాంతం తీసుకొని వచ్చాడు. అవును. ఆయన సైన్యాధిపతి ఎవరో తెలుసా పేరు? నాగమనాయుడు కాదు, కన్నమదాసు. కన్నమదాస్. ఓకే. ఎవరో తెలుసా? మాలవాడు. ఓకే. మాలవాడు సైన్యాధ్యక్షుడు. ఉమ్. ఎంతమంది సైన్యం ఉన్నారు తెలుసా? సైన్యంలో ఎంతమంది ఉన్నారు తెలుసా మీకు? అంటరానితనం అని చెప్పి దాన్ని ఒక పెద్ద భూతం లాగా చూపించి ఒక ఒక సెట్ ఆఫ్ పీపుల్ని మాయ చేశారు సార్. అవును. అండ్ లేదని నేను చెప్పట్లేదు, మళ్ళా అదే అంటున్నా, ప్లీజ్ అదే, ప్లీజ్ అదే. లేదని చెప్పట్లేదు నేను. దాన్ని రూపుమాపడానికే మన రామానుజాచార్యులు ఉమ్. మాలదాసరి వ్యవస్థను తీసుకొని వచ్చాడు. అవును. అండ్ మీకు నార్త్లో అనేక రకాలైనటువంటి ఉద్యమాలు వచ్చినాయి. ఏది అప్పటి నుంచే అప్పుడే ఇది తప్పు అని చెప్పి చెప్పేటటువంటి వాళ్ళు ఉన్నారు, ఉమ్. దాన్ని సమర్థించిన వాళ్ళు ఉన్నారు. ఉన్నారు. Yes, yes, yes. అట్లాగే సార్, స్త్రీ మనుస్మృతి ఎంతగా చెడ్డ పేరు తెచ్చుకుందో మీకు తెలుసు. ఇట్లాంటి గ్రంథాలు కూడా మనకు వచ్చాయి. నా స్త్రీ స్వాతంత్ర మరహతి అనే మాట Who said? ఆ పుస్తకంలో ఉందనే కదా గొడవ. ఎవరు సార్? నాకు చూపించమనండి. ఆ, నా స్త్రీ స్వాతంత్ర్య మరహసి ప్రక్షిప్తాలు. నేను మీకు మనుధర్మ శాస్త్రం ఇస్తాను. నేను ఇప్పుడు మనుధర్మ శాస్త్రం మీద వరుసగా 15 ఎపిసోడ్లు చేస్తున్నా. ఓ, ఇప్పటికి 2 ఎపిసోడ్లు చేస్తున్నా ఆల్రెడీ. ఓకే. మధ్యలో దుర్మార్గులంతా దాంట్లో ప్రక్షిప్తాలు చేసి ఓకే. దాన్ని చూపించి ఇది తప్పు ఇది తప్పు అని మాట్లాడితే ఎవరిది తప్పది? 2600 వీటిల్లో ఇది స్టాన్జాస్లో 1400 శ్లోకాలు ప్రక్షిప్తాలు. ఇంతకు ఏం చెప్పాడు మను? సార్ మను ఎట్లా చెప్తాడు సార్ ఆ మాట? ఇది నా స్త్రీ స్వాతంత్ర్య మరహసి అని. ఆయన వేదాలను బేస్ చేసుకొని ధర్మశాస్త్రం రాసినవాడు. ఉమ్. అందులో ఉందా? వేదాల్లో ఉందా? వేదాలలో అసలు ఎక్కడ ఆ ప్రస్తావనే లేదు. సార్ మను ఇంకో మాట చెప్పాడు సార్. ఆ మాట ఈరోజు నిన్న రామారావు వచ్చేదాకా, ఎన్టీ రామారావు వచ్చేదాకా ఉమ్. ఆ లా అసలు మనకు లేనే లేదు. ఏంటి తెలుసా? ఆస్తి హక్కు. ఆస్తి హక్కు. స్త్రీలకు ఆస్తి హక్కు, సమాన ఆస్తి హక్కు. అది మనువు చెప్పాడు. రామారావు వచ్చిన తర్వాత కదా దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు ఇక్కడ. అవును. మరి ఏమైంది మీ బుద్ధి? ఏది స్త్రీ స్వాతంత్ర్యాన్ని గురించి మాట్లాడేటటువంటి వాళ్ళు స్త్రీ హక్కును గురించి ఎందుకు మాట్లాడరు? దొంగలు సార్ వీళ్ళు. ఓకే. మనవరు గురించి మాట్లాడే ప్రతి ఒక్కడు దొంగే. ఆయన అర్థం చేసుకోకుండా ఒక మహర్షి ఆయన. ఈరోజు మనం పార్ట్నర్షిప్ యాక్ట్, పార్ట్నర్షిప్ యాక్ట్ మనుధర్మ శాస్త్రంలో నుంచి తీసుకుంది. జైపూర్ హైకోర్టులో మను యొక్క నిలువెత్తు విగ్రహం ఉంటుంది, చూడండి ఒకసారి. ఆ విగ్రహం పెట్టే ముందు గొడవైంది. మను జాతి వ్యతిరేక ఇది మీరు ఇక్కడ పెట్టడానికి లేదని కోర్టులో కేసు అయింది. కోర్టులో కేసు అయ్యి 5 జడ్జీల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్మానించింది, మనువు చెప్పినది చాలా వాస్తవం. ప్రపంచం యాక్సెప్ట్ చేసిందండి. మొట్టమొదటి రాజ్యాంగం ప్రపంచంలో, ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి రాజ్యాంగం మనుధర్మశాస్త్రం. సో ఆ టాపిక్ లేదు అందులో. లేదు సార్. రైట్. అదొకటి. వీళ్ళు చెప్తుంటారే ఇది శూద్రులు వేదం వింటే సీసం కరిగించి చెవుల్లో పోయమన్నారు. దుర్మార్గులు సార్ వీళ్ళు. ఓకే. లేని అన్ని తీసుకొని వచ్చి మనుధర్మశాస్త్రంలో ఇరికిచ్చి మనకు నూరిపోశారు సార్. మరి శూద్రులు వేదం వింటే చెవులో సీసం కరగిచ్చిపోస్తే మహీదాస అనేటటువంటి ఆయన ప్రవర్తిలో చేసినటువంటి
ఆ, మ్, ఆ, వేద శాఖ ఐతరేయ బ్రాహ్మణం. ఈరోజు బ్రాహ్మణులందరూ ఆ ఐతరేయ బ్రాహ్మణాన్ని అనుసరించేటటువంటి వాళ్ళు ఉన్నారు. బా. అది మహిదాస అనే శూద్రుడు ప్రవర్తిల్ల చేసింది. మరి ఆయన చెవుల్లో సీసం కరగిచ్చిపోయలేదే. వీళ్ళంది కొడుకులు చెవుల్లో నోట్లో పోయాల సీసం కరిగిచ్చి. ఇట్లాంటి మాటలు, దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నందుకు, ఒక మహర్షిని అర్థమైన అవాకులు చవాకులు మాట్లాడుతున్నందుకు, అధ్యయనం చేయడం తెలియదు వీళ్ళకి. స్త్రీ మీద ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి నాడు. దారుణం. ఆయన ఏం చెప్పాడు తెలుసా? స్త్రీ మీద అత్యాచారం చేసిన వాడి మీద ఎటువంటి శిక్షలు విధించమన్నాడు ఒకసారి మనోధర్మశాస్త్రం చదవండి. వీళ్ళంటే సార్ మాట్లాడేది. మరి ఇప్పుడు రాజ్యాంగాన్ని తిట్టలే? ఇన్ని భయంకరమైనటువంటి నేరాలు జరుగుతుంటే, ఘోరాలు జరుగుతుంటే సార్ వీళ్ళకి హిందువుల్ని టార్గెట్ చేయాలా? అది వాళ్ళ అజెండా. వాళ్ళ అజెండా మనువు కాదు, వాళ్ళ అజెండా హిందూ ధర్మం. రైట్. ఇంకొక విషయం విన్నాను సార్, ఈ ఆహార పద్ధతులు అనే దాని విషయంలో నాకున్న డౌట్ సార్. ఇది బ్రాహ్మణులు 100 ఏళ్ల క్రితం వరకు కూడా నాన్ వెజ్ తినేవాళ్ళని ఇట్లాంటి కొన్ని విన్నాను సార్ నేను. అది నిజమా ఏంటి అసలు? సార్ ఒక మాట చెప్తాను నేనండి సార్. నాన్ వెజ్ తినడం, వెజ్ తినడం, ఇది ఎక్కడ దాకా పోతుంది? నీ ఇష్టం వచ్చింది తిను నువ్వు హాయిగా. కానీ అంటే దిస్ ఇస్ మై పర్సెప్షన్. నేను ఎవరిని, ఇప్పుడు మీరు నాన్ వెజిటేరియన్, నేను మిమ్మల్ని విమర్శించడం వల్ల నా పర్స్పెక్టివ్ ఇది నేను చెప్తున్నా. నేను ఒక జంతువుని చంపి ఆ చంపిన మాంసాన్ని నేను తినలేను. అది నా మానసిక స్థితి, నా మానసిక స్థితి. అంత మాత్రాన ఇప్పుడు నీ ఆహార వ్యవహారాన్ని నేను విమర్శించకూడదు. రైట్. ఎస్, ఇంకొక ఆస్పెక్ట్ కూడా ఉంది. ఏంటంటే మనిషి అరుగుదలకు సంబంధించినటువంటి ఇది ఆరోగ్య పరిస్థితి. మనకి ఆరోగ్యం సక్రమంగా ఉండి, తినగలిగినటువంటి శక్తి ఉండి, అరిగించుకోగలిగిన శక్తి ఉంటే, అరిగించుకోగలిగిన కరెక్ట్. లేదు, నాకు ఒక జంతువుని చంపి తినడం అనేది నాకు ఇష్టం లేదు, మంచిది. దాన్ని వివాదంగా మనం ఎందుకు చేసుకోవడం? అంటే దాని వెనుక ఉన్న ప్రశ్న ఏంటంటే సార్, ఈ గోవధ కావచ్చు, ఈ గోవధ. ఇప్పుడు నేను ఒక్క విషయం చెప్తాను. నేను ఈ విషయంలో నాకు చాలా ఇది ఉంది. ఇప్పుడు నేను పూజిస్తున్నాను కాబట్టి నువ్వు తినడం వేరు. అవును, ఇది బాగా అర్థం చేసుకోండి. ఓకే, నేను పూజిస్తున్నా కాబట్టి నేను చంపుతున్నా. ఓకే, అది వేరు, మళ్ళీ అది వేరు. సార్, గోవు నీకు అనేక రకాలుగా మేలు. నేను సంఘ గోసేవా విభాగానికి నేను ప్రాంత బాధ్యతలు ఉన్నాయి నాకు. ఓకే, నేను దాని మీద చాలా, నేను చెప్పాను కదా మీకు, గోవు మీద చేసిన డాక్యుమెంటరీ, మొట్టమొదటి డాక్యుమెంటరీ అని చెప్పాను కదా. నేను మీకు ఆ డాక్యుమెంటరీ పంపిస్తాను, మీరు అది ఒకసారి వినండి, మీకు తెలుస్తుంది. అంత ఉపయోగకరమైన జంతువుని నువ్వు చంపి తింటావో ఉపయోగించుకుంటావో నీ ఇష్టం. అసలు నేను ఒక జంతువుని నేను ఆరాధిస్తున్నా, దాన్నే చంపి తినాలా అనేటటువంటి దుగ్ధ నీకెందుకు? నన్ను పొడవడానికి కాదు, అవునా కదా? ఆ మానసిక స్థితిని నేను ప్రశ్నిస్తున్నా. ఓకే, అంటే మన హిందువుల్లోనే కొన్ని కులాలు, కొన్ని తెగలు మొదటి నుంచి దీన్ని తింటున్నాయి. మీరు ఎట్లా చెప్తారు మొదటి నుంచి తింటున్నాయని? అంటే వాళ్ళే చెప్తున్నారు కాబట్టి సార్, చారిత్రక ఆధారాలు ఉన్నాయా? తింటున్నాయి. అంటే ఈ మధ్య కాలంలో ఆ కులాల వాళ్ళే బయటకు వచ్చి ఇవన్నీ సార్, ఇవన్నీ ఓకే, మీకు ప్రతి దాని మీద ప్రతిదీ మీకు హిందూ ధర్మాన్ని టార్గెట్ చేసే ఒక అజెండా. ఓకే, ఓకే, రైట్. ఇప్పుడు మా చిన్నప్పుడు మాంసం చాలా షార్ట్గా తీసుకుపోయి ఇది చేసేవాళ్ళు.
మేము పల్లెల్లో ఉండాం. ఉమ్, పల్లెల్లో ఎక్కడో ఊరి కోసన ఎదురు కోసేవాళ్ళు. అవును. వాళ్ళు ఆకుల్లోనో దేంట్లోనో పెట్టుకొని చాలా Secret. చాలా దొంగతనంగా అంటే అవును. అది అక్కడ దాని అర్థం ఏమిటి? చేయకూడదని చేస్తున్నట్టు. ఇంకొకరికి ఇబ్బంది కలిగించకూడదు. ఓకే, రైట్. ఇప్పుడు నేను మాంసాహారిని కాదు, ఉమ్, నేను ఒక సాత్వికమైనటువంటి వాడిని. అవును. నాకు కొంత ఎలర్జీ ఉంటుంది. ఎలర్జీ అంటే మీన్ Correct. దాన్ని నేను సహించలేను అవును, మాంసాన్ని అవును. చూసి. అది అటువంటి ఫీలింగ్ నాకు ఇవ్వకూడదు ఉమ్, అనేటటువంటి ఫీలింగ్ అది. అందుకని షార్ట్గా తీసుకుపోయేవాళ్ళు. ఓకే, ఓకే. అంటే ఒకరినొకరు గౌరవించుకోవడం సార్. అది Yes, yes. సెల్ఫ్ ఒకరినొకరు గౌరవించుకోబట్టి ఆనాడు సమాజం చాలా ఈ రోజుకి సార్, ఈ రోజుకి మీరు చూడండి, పల్లెలకు వెళ్ళండి, బావా బావా అనుకుంటారు అన్ని కులాల వాళ్ళు, ఆ, మామ బ్రహ్మాండంగా. అనుకుంటారు, అవును, ఆ, తాత అనుకుంటారు, అవును, అన్ని కులాల వాళ్ళు. అవును. మరి దాన్ని ఎవరు చెడగొడుతున్నారు? ఉమ్, కులగణన అవసరమా నీకు? కులగణన చేసి ఈ ఈ జాతిని విడగొట్టాలా? ఉమ్, అసలు నీ కులం ఏంది అడిగేవాడివి? నీ కులం ఏంది చెప్పు నాకు. ఉమ్, కులగణన చేయమని ఎవడు అడుగుతున్నాడు? వాడి కులం ఏందో చెప్పమనండి ముందు. వాడికి కులం లేదు, ఏమీ లేదు, వాడు కులగణన అడుగుతాడు. ఉమ్. ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా. రైట్. ఇంకొకటి ఉంది సార్. సార్ ఇంకా ఇంకా ఒక చివరి క్లైమాక్స్ తీసుకొస్తున్నా సార్. యుగాంతం అనేది ఉంటుందా? ఎప్పుడు? ఎందుకు ఉండదు సార్? అది అడుగుతున్నా. ఎందుకు సార్ ఒక మాట చెప్తానండి. సి ఇట్స్ అ సైకిల్. ఓకే, ఏదైనా రైట్. చూడండి, మనిషి సార్. పుడుతున్నాడు, పెరుగుతున్నాడు, చచ్చిపోతున్నాడు. అవును సార్, అవును. అట్లాగే ప్రతిదీ అవును. ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ సృష్టి ప్రతిదీ గుర్తుపెట్టుకోండి. సార్. పుడుతుంది, పెరుగుతుంది, చచ్చిపోతుంది. అవును. అట్లనే ఈ సృష్టి కూడా పుడుతుంది, పెరుగుతుంది, మళ్ళా లయం అయిపోతుంది. ఓకే, ఓకే. లయం అయిపోతుంది. అది ఎప్పుడు అనేది ఓకే. అంటే అయితే నేను ఆ మధ్యలో డిస్ట్రాక్ట్ అయ్యాను, కానీ ఆ మయన్ క్యాలెండర్ వాళ్ళు ఆ 2012 అనేది చెప్పారు కదా, అందుకని నేను ఒక మాట చెప్తాను అండి. మనోళ్ళు చెప్పాలా, మనోళ్ళు చాలా మంది చెప్పారు. ఇదిగో 2000 నాటికి పూర్తి అయిపోయింది. చాలా మంది చెప్పారు. అంత ఉత్తమ మాటలు. అదంతా సార్. ఆ సమయం వచ్చినప్పుడు నీకెవడు డేట్ చెప్పడు. డేట్ గీటు ఏం తెలియకుండానే సమస్య పోతావు. కాబట్టి భయపడేది సార్. ఎందుకు భయపడాలా? ఇట్ ఈస్ క్వైట్ కామన్ ఫినామినా. ఓకే. చావు అనేది క్వైట్ కామన్ ఫినామినా. ఓకే. మీరు చావుని గురించి ఎందుకు భయపడుతున్నారు చెప్పండి నాకు. అంటే సృష్టి మొత్తం నేను ఇప్పుడు సృష్టి మొత్తం అంతమైపోతుంది, దాంతో పాటు నువ్వు కూడా పోతున్నావుగా. అవును. సృష్టి అయినప్పుడు నువ్వు ఉండే ప్రయోజనం నువ్వేం చేస్తావు అంటే కొంచెం బ్రాడర్ వేలో ఆలోచించి డేట్ తెలిస్తే కొంచెం ఎంజాయ్ చేద్దాం. నేను చెప్పేది ఇప్పుడు చేయండి. ఇప్పుడు మిమ్మల్ని వద్దన్నారా? అంటే కొంచెం కూడా పెట్టుకుంటాం ఇప్పుడైతే. మా వాడికి మనవాడికి ఇప్పుడు అప్పుడేమో స్కైలాబ్ పడుతుందంటే ఓ జనాలు కోసుకున్నారు, తిన్నారు, తాగారు. ఒక మాట చెప్తాను సార్. ఆ సమయం వచ్చినప్పుడు నువ్వు ఆ పనులు లేవు, ఏం చేయలేవు. ఓకే. కాబట్టి అన్నిటికీ సిద్ధమై ఉండడం నేర్చుకోండి. సరే సార్, చివరి 2 ప్రశ్నలు అడుగుతాను. అంటే నేను కంపల్సరీ తెలుసుకోవాలనుకున్నాను. ఈ ఉరవడిలో అవి కొట్టుకుపోయాయి. ఒకటి, మన దేవాలయాల రహస్యాల గురించి మీరు చాలా గొప్పగా చెప్తారు. దేవాలయ రహస్యాల గురించి నాకు 2 ఆలయాల గురించి తెలుసుకోవాలన్నాను సార్. ఒకటి వెంకటేశ్వర స్వామి, ఆ తిరుమల వెంకన్న అంత గొప్ప ప్రసిద్ధి ఎట్లా చెందాడు ఆయన అనేది ఒకటైతే, అనంత పద్మనాభుడి లీలలు ఏంటి, అసలు ఆ స్వామి అంత గొప్పగా ఉండడం ఏంటి, ఈ 2 గురించి చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఒక విషయం చెప్తాను సార్. ప్రతిదానికి వెనక ఒక కారణం ఉంటుంది. కారణం లేని కార్యం ఉండదు. రైట్. ఇది మీరు అంతే కదా, కార్యకారణ సంబంధం అనేది చర్య ప్రతిచర్య, ఇది సైన్స్ కూడా రైట్ ఉంటుంది.
మీరే నేను అంటే మళ్ళా వాస్తు గీస్తే అటు వెళ్ళకండి, అటు పక్కనే అది మళ్ళా అదొక సముద్రం, అటు వెళ్ళకండి. అవును మీరు ఇంతకుముందు ఎక్కడో ఒక చిన్న షాప్లో అవును సార్ ఏం సార్ అవును సార్ ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటున్నారు. వాడు లేయమనో లేకపోతే ఏదో జరిగింది, అవును జరిగి మీరు అక్కడి నుంచి వెళ్ళి వేరే చోట పెట్టుకోవాల్సి వచ్చింది. ఉం. అక్కడ వేరే చోట పెట్టుకోగానే మీకు విపరీతంగా వ్యాపారం కలిసి పెరిగింది. వస్తుంది అవును కలిసి వస్తుంది అనే మాట వద్దు, వ్యాపారం పెరిగింది పెరిగింది రైట్ ఓకే పెరిగింది. ఆ? ఇప్పుడు దాన్ని ఏమంటారు మీరు? ఏమంటారు? నువ్వు అదే వ్యాపారం ఇక్కడ చేస్తుండేవు, నువ్వు ఇక్కడేమో అంతంత మాత్రంగా ఉండేవు, అక్కడ పోగానే బాగా అభివృద్ధి చెందావు. సో స్థల మహిమానాలా ఎనర్జీస్ ఓకే ఒక్కొక్క చోట ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది. ఓకే ఆ ఎనర్జీస్ మిమ్మల్ని ఆకర్షిస్తాయి. ఎందుకు మీకు ఒక చిన్న ఇది చెప్తాను, నీకు ఎక్కడికో వద్దు, మన స్థలాలు పురాణాలు వీటి దాకా వద్దు, మనం చాలా సింపుల్గా విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. శ్రీనివాస్ దగ్గరికి వచ్చాను నేను. శ్రీనివాస్ దగ్గర ఇంకాసేపు కూర్చుందాం, ఇంకాసేపు మాట్లాడదాం. అదే ఇంకొకటి దగ్గరికి వెళ్ళాం, ఎవరి దగ్గరకో, మీ దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు పోతే బాగుంటుంది, సావు దొబ్బుతున్నాడు రా బాబు. అవును కరెక్ట్ అనిపిస్తుందా? అనిపించదా? అనిపించిందా? అనిపించలేదా మీ జీవితంలో? అయ్యో చాలా మరి ఎందుకు అంటారు? ఓకే ఎందుకో చెప్పండి సార్ మీరు. ఆ వ్యక్తి బికాస్ ఆఫ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ. ఓకే అతనితో మీకు పరిచయం లేకపోవచ్చు, కానీ అతనికి దూరంగా ఉండాలనిపిస్తుంటుంది. కరెక్ట్. అట్లనే అతనితోటి మీకు పరిచయం లేకపోవచ్చు, కానీ అతనికి సన్నిహితంగా ఉండాలనిపిస్తుంటుంది. వాస్తవం. ఇవన్నీ బికాస్ ఆఫ్ ఎనర్జీస్. ఓకే అటువంటి ఎనర్జీ మీరు అడిగినటువంటి 2 ప్రదేశాల్లో ఉంది. చాలా మరి నాకు ఇంకా బోల్డ్ అని సందేహం, మళ్ళీ కూర్చుందాం, పార్ట్ 2కి వస్తే నాకు అవకాశం ఇవ్వాల్సిందే కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా నా జీవితంలో ఇంత ఎన్లైటన్మెంట్ అనేది ఫస్ట్ టైం. అంటే మీరు ఒక మాట చెప్పారు సార్, అష్టాదశ పురాణాలు, ఆ తర్వాత గ్రంథాలు, మహిమ, ఎన్నో పేర్లు చెప్పారు కదా, అన్ని ఒక చోట కుప్పగురిస్తే మదన్ గుప్తా ఓం నమః శివాయ. అంత పెద్ద ఎందుకంటే వాటిల్లో ఇప్పుడు సముద్రం అంతటి విజ్ఞానం మంది, దాంట్లో ఒక ఉద్ధరణ మనం చేతికి తీసుకోగలిగితే చాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూశారు కదా ఈ అద్భుతమైన ఇంటర్వ్యూ. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.